ओमज्ञानतिमिराञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते भक्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। సుదేష్ణ మాతాజీ చదవండి మీరు. ఇది కూడా కామెంట్ సెషన్, మనం అందరికీ ఛాన్స్ ఇద్దాం కొంచెం చదివి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण దండవత్ ప్రణామం. లైట్ అడ్డం ఉంది ప్రభు. కృష్ణ చైతన్యంలో జీవించడం. 1972 ఫిబ్రవరి 29 సాయంత్రం సంభాషణ ఇంకా ఇలా కొనసాగింది. ఒక భారతీయుడు ఎలాంటి పనులు చేస్తే పుణ్యకర్మను సంపాదించగలం? శ్రీల ప్రభుపాదుల వారు పుణ్యకర్మలు ఏవో వేదాలు ప్రస్తావించాయి. ప్రతి వారు యజ్ఞం చేయాలని ఆదేశించబడింది. యజ్ఞం అంటే దేవాది దేవుడైన విష్ణుమూర్తి సంతోషం కోసం చేసే పనులు. కాబట్టి సత్కర్మలు అంటే వేద వాంగ్మయం ఆదేశాల ప్రకారం యజ్ఞం చేయడం. ఆ యజ్ఞాలకు ప్రయోజనం దేవాది దేవుణ్ణి సంతోషింపచేయడమే. శాసనబద్ధంగా నడుచుకునే మంచి పౌరుడు అంటే ఎవరు ఎవరి పశువులు ప్రభుత్వాన్ని సంతోషపెడతాయో వాడు అలాగే. సుకృతం అంటే ఏది విష్ణువుని సంతోషపెడుతుందో అది. దురదృష్టవశాత్తు దేవాది దేవుని గురించి ఆధునిక నాగరికతకు తెలియదు. ఇక అతనిని సంతోషపెట్టడం తెలియదని వేరే చెప్పాలా? వారు కేవలం భౌతిక వ్యవహారాలలో మునిగి ఉంటారు. అందుకే వారు పాపకర్మలను మాత్రమే చేస్తూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. స్వయంగా గుడ్డి వాళ్ళయ్యి గుడ్డి వాళ్లకు నాయకులు అవుతున్నారు. అందరూ చెడు పనుల వలన దుఃఖం అనుభవిస్తున్నారు. ఇది తెలుసుకోవడం సులభం. మీరు ఏదైనా నేరం చేస్తే
కష్టాలకు గురి అవుతారు. ప్రభుత్వానికి, ప్రజలకు మేలు చేసే మీకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సందర్భాలలో మీకు బిరుదులు కూడా లభిస్తాయి. సుకృతం, దుష్కృతం అంటే ఇదే. ఒక్కసారి ఇక్కడ ఆపుదాం మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుకృతం అంటే ఏమిటి, మంచి పనులు అంటే ఏంటి అని చెప్తున్నారు. సో మన దృష్టిలో కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్పేది ఏంటంటే మంచి పని అంటే కృష్ణుడిని సంతోషపెట్టేది మంచి పని. ఏ పని చేస్తే కృష్ణుడు సంతోషపడతాడో అది మంచి పని. ఏ పని చేస్తే కృష్ణుడు సంతోషపడ్డో అది చెడ్డ పని. సో ఉదాహరణకు చూస్తే అబద్ధాలు చెప్పడం మంచిదా కాదా? మంచిది కాదు కదా, మంచి పని కాదు. కానీ కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి అబద్ధం చెప్పమని చెప్పాడు అప్పుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైనా ద్రోణాచార్యుడికి అబద్ధం చెప్పమని చెప్పాడు. ఏం అబద్ధం చెప్పాను? అశ్వర్ధామ అతః అని చెప్పమని చెప్పాడు. కానీ యుధిష్ఠిర మహారాజు ఏమంటున్నారు? టెల్లింగ్ లైస్ నో పాప. చెప్తాం కదా చిన్నప్పుడు, జానీ జానీ వాట్ పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఈటింగ్ షుగర్ నో పాప. కృష్ణుడు చెప్తున్నాడు అబద్ధాలు చెప్పకూడదు కృష్ణ అని. కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకంటే నేను ధర్మరాజుని, నేను ధర్మరాజుని కాబట్టి అబద్ధం చెప్పకూడదు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ధర్మం ఏమిటనేది డిసైడ్ చేసేది నేను. నువ్వు ధర్మరాజు అయి ఉండొచ్చు, కానీ ధర్మం ఏంటో నేను డిసైడ్ చేసేది నేను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇది భౌతికంగా కరెక్టే, రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందే ఎప్పుడైనా సరే. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఇంకోటి ఏదైనా డిసైడ్ చేస్తే గనక అది కరెక్ట్ అనమాట. కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు యుద్ధం చేసి అంతని కూడా హతమార్చాలి అని చెప్పి, కానీ అర్జునుడు వెనుకాడుతున్నాడు. అది కృష్ణుడిని సంతృష్టి పెట్టదు అనమాట. కృష్ణుడు యుధిష్ఠిర మహారాజు చెప్పాడు మీరు వెళ్ళి అలా చెప్పండి అంటే యుధిష్ఠిర మహారాజు వెనకాడుతున్నాడు అనమాట. అప్పుడు భీముడు అన్నాడు నేను చెప్తాను కదా అన్నాడు అనమాట. సరే నాయన నువ్వు చెప్తే ఎవరు నమ్మరు రావు, యుధిష్ఠిడే చెప్పాలి అంటే అప్పుడు యుధిష్ఠిర మహారాజ్కి ప్రాబ్లం రాకుండా ఏం చేశారంటే ఒక అశ్వత్థామ అనే ఒక ఏనుగుని హతమార్చారనమాట. ఏనుగుని హతమార్చి అప్పుడు యుధిష్ఠిర మహారాజ్కి చెప్పారు నువ్వు వెళ్ళి చెప్పు అశ్వత్థామ హతః నరోవా కుంజరోవా. నరుడో కుంజరుడు, కుంజరు అంటే ఏనుగో కానీ మనిషి కానీ తెలియదు, కానీ ఎవడో చచ్చిపోయాడు, అశ్వత్థామ అని కూడా చచ్చిపోయాడు అని నువ్వు చెప్పు. నరోవా కుంజరోవా అని చెప్పినప్పుడు కృష్ణుడు గట్టిగా శంఖ ఊతాడు అనమాట. ఆ సెంటెన్స్ వినపడదు, ఆ ముక్క యొక్క ద్రోణాచార్యుడికి వినపడదు అనమాట. ఆ విధంగా ఈ యొక్క యుధిష్ఠిర మహారాజుకి అబద్ధం చెప్పిన ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు అనమాట. కానీ ఇది కూడా ఒక రకంగా భగవంతుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం, డౌట్ పట్టం అనమాట, కృష్ణుడు చెప్పేది ఏమన్నా తప్ప అని. సో మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కటి ఇంకా ఇంకా విశ్వాసం పెరగాలన్నమాట. భగవంతుడు ఏం చెప్తే అది కరెక్ట్. మన యొక్క భౌతికమైన బుద్ధితోటి ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనకు అనిపించవచ్చు, కానీ భగవంతుడు మొత్తం అందరికీ కూడా శ్రేయోభిలాషి, సుహృదం సర్వభూతానం. భగవంతుడు ఏం చేసినా సరే అందరి శ్రేయస్సు కోసమే చేస్తారు. కాబట్టి భగవంతుని యొక్క నిర్ణయంలో ఎటువంటి తప్పు ఉండదు, దోషం అనేది ఉండదు అనమాట. మన నిర్ణయాల్లో ఏదైనా దోషపూరితమైన నిర్ణయాలు ఉంటాయి, తప్పుడు నిర్ణయాలు ఉంటాయి, కానీ భగవంతుడి నిర్ణయం అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఆయన ఏం చేసినా ఎప్పుడు చేసినా అది పర్ఫెక్టే. సో ఆ విషయం అనేది మనకి ఇప్పుడు అర్థం అవ్వాలన్నమాట. సో అది అర్థమైనప్పుడు మనం చేసే పనులు భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేస్తే అదే మంచి పనులు అనమాట. అది కాకుండా ఇంకా మనకు అనిపిస్తుంది ఇది ఇంకా బెటర్గా ఉందేమో, జపం చేయకుండా ఇంకోటి ఏదో చేస్తే మంచిదేమో, రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇది ఎలాంటిది అంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళి వాడు చదువు అంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు అనమాట సరిగ్గా. అందుకని వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ మొక్కలు పెంచుతున్నాడు.
క్లాస్ రూమ్ శుభ్రం చేస్తున్నాడు, పిల్లలకి భోజనం వడ్డిస్తున్నాడు. అవన్నీ మంచి పనులే కదా! మంచి పనులే. కానీ దానివల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారా అంటే, చదువు మానేసి ఇయన్నీ చేస్తే సంతోషించరు. అర్థమైందా? ఇయన్నీ మంచి పనులే గానీ, కానీ అది ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. మెయిన్‌గా వాడెళ్ళింది దేనికి అంటే, అక్కడికెళ్ళి చదువుకోవడానికనమాట. అలాగా మనం ఏదో చేస్తూ ఉంటాం అనమాట. చాలా మంచి పనులు చేస్తున్నామని మనం అనుకుంటాం. నేను అనాథలకి అన్నం పెట్టడం, గుడ్డి వాళ్ళకి ఏదో చేయడం. సో, అలా రకరకాలైన మంచి పనులు చేస్తున్నామని మనం అనుకుంటాం గానీ, అది భగవంతుడి యొక్క సంతృప్తి ఇస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం అనమాట. హ్మ్. సో, ఆ విధంగా ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మంచి పనులు చేస్తూ మనమే భగవంతుళ్ళం అనే ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుందనమాట. అందరికి నేను సహాయం చేస్తున్నాను కాబట్టి నేనే దేవుడిని. అందరూ మనల్ని దేవుడిలా కొలుస్తారు. అప్పుడు మనమే దేవుడు అయిపోతాం అన్నమాట మెల్లిమెల్లిగా. సో, ఆ విధంగా భగవంతుడిని రీప్లేస్ చేసేస్తూ ఉంటారు చాలామంది. మంచి పనులు చేస్తూ. సో, అది ఇంకా పెద్ద అజ్ఞానం అన్నమాట. మనం ఎవరికేదైనా సహాయం చేసినా అది భగవంతుడు ఇచ్చిన దాన్ని మళ్ళా ఇంకోళ్ళకి ఇస్తున్నాం తప్పించి మనం ఏది కూడా సొంతంగా సృష్టించి ఏది ఎవరికీ ఇవ్వటం లేదు. హ్మ్. సో, ఇలా సత్కర్మ, దుష్కర్మ అనే దాని గురించి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు బయట అబద్ధాలు చెప్పడం తప్పు. యూనో నేరాలు చేయడం తప్పు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంకా పైకెళ్తే మనకింకా ఆహ్, స్ సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అసలైన దోషం ఎక్కడ అంటే భగవంతుడిని ఆజ్ఞను ఉల్లంఘించడం నుంచి మొత్తం అన్ని సమస్యలు మొదలవుతాయన్నమాట. హ్మ్. సో, ఇది ప్రభుపాల్ వారు చెప్తారేంటంటే ఈ ప్రపంచంలో యొక్క మొరాలిటీ నైతికత అని ఎలా ఉంటుంది అంటే ఒకరు, ముగ్గురు, నలుగురు కలిసి కష్టపడి దొంగతనం చేశారట. దొంగతనం చేసి ఒక చోట కూర్చొని వాళ్ళు ఆహ్, దొంగిలించిన వస్తువులు పంచుకుంటున్నారనమాట. పంచుకుంటుంటే ఒకడన్నాడు, "రేయ్! అందరూ కష్టపడ్డాం. అందరికీ సమానంగా పంచాలి. ఇందులో ఎటువంటి అన్యాయం జరగకూడదు" అని చెప్తున్నాడనమాట. చూడండి చేసిందేమో దొంగ పని. మళ్ళా ఆడు చెప్పేదేంటంటే మళ్ళా ఇందులో నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు ఆడు చూస్తే గనుక. ఆ! అసలు ఈ ప్రపంచంలో నిజాయితీ అనేది ఇలాంటిదనమాట. మనం భగవంతుడి నుంచి అన్ని దొంగిలించుకొని వచ్చాము. వచ్చి మళ్ళా నిజాయితీ గురించి మాట్లాడుతున్నాం చూస్తే గనుక ఇది ఎవరిదనేది మనం మాట్లాడట్లేదు ఫస్ట్. ఎక్కడి నుంచి మనం దొంగతనం చేసామని చెప్పట్లేదు గానీ మనం అంత నిజాయితీగా ఉండాలి అని చెప్పి మనం అన్ని చెప్తున్నాం అనమాట. సో, ఇది ఈ ప్రపంచంలో ఉన్న మొరాలిటీ నైతికత. హ్మ్. సో, తర్వాత నుంచి మనం కొనసాగిద్దాం కొంచెం ముందుకి. ఎవరైనా చదువుతారా? 'జయలక్ష్మి మాతాజీ' తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. కాబట్టి సుకృతం అంటే మీకు కొంచెం భౌతిక సుఖం లభిస్తుందని అర్థం. దుష్కృతం అంటే భౌతిక సుఖం అనుభవిస్తారని అర్థం. భౌతిక దుఃఖం అనుభవిస్తారు. భౌతిక దుఃఖం అనుభవిస్తారు చదవండి అని అర్థం. సుకృతం వలన మీరు మంచి కుటుంబంలో పుట్టి భాగ్యవంతులు అవుతారు, మంచి పండితులు అవుతారు, మీరు అందంగా కూడా ఉంటారు. బాబు, మరి భగవంతుడిని గురించి అంతగా తెలియని వాడి సంగతి ఏమిటి? శ్రీల ప్రపాదుల వారు, అలాంటి వాడు పశువు. భగవంతుని గురించి అర్థం చేసుకుని వాడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించని వాడు పశువు. మరి అమాయకుల మాట ఏమిటి? శ్రీ ప్రపాదుల వారు, పశువు అమాయకమైనది, దానికి వంతు పోసినా అది వద్దనదు. కాబట్టి అమాయకత్వం ఏమంత గొప్ప గుణం కాదు. ఒక్క నిమిషం చూడండి. ఈ సుకృతం, దుష్కృతం వల్ల దానికి కలిగే పరిణామాల గురించి చెప్తున్నారు. మంచి పనులు చేస్తే ఏమవుతుందంటే మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టొచ్చు, అందమైన శరీరం పుట్టొచ్చు, ఆరోగ్యకరమైన శరీరం మనకు కలగచ్చు. ఇవన్నీ కూడా సుకృతం అనమాట. కానీ దానివల్ల మనకు భక్తి దొరుకుతుందని ఏం గ్యారంటీ లేదు. చూడండి ఇప్పుడు ఎంతోమంది ధనికులున్నారు. ఎంతోమంది అందంగా ఉన్నారు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళందరూ కూడా. కానీ దాని అంతటితోటి ఏం చేస్తున్నారు? అంత సుకృతి వల్లే అదంతా వచ్చింది చెప్పాలంటే. మంచి సంపన్నమైన కుటుంబంలో, పాశ్చాత్య దేశాల్లో విలాసవంతమైన దాంట్లో. కానీ అదంతా దొరికిన తర్వాత వాళ్ళు పాప పనులు చేస్తున్నారు చూస్తే వాటిలతోటి. వాళ్ళు భగవంతుడికి ఇంకా దూరం అవుతున్నారనమాట. సో, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ కాదనమాట. ఇవన్నీ సుకృతమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆ సుకృతం అనేది ఇప్పుడు వాళ్ళని ఇంకా నరకం వైపుకి తీసుకెళ్తుంది చూస్తే గనుక. సో, అందుకే నిజమైన అదృష్టం ఏమిటి అంటే, మనకి భగవంతునికి చేరుకునే మార్గం దొరకటమే అదృష్టం అన్నమాట. ఇంకేది అదృష్టం గాదు. బాగా డబ్బులుండడం అదృష్టం కాదు. బాగా అందం ఉండడం అదృష్టం కాదు. ఆరోగ్యకరమైన శరీరం అదృష్టం కాదు. ఇవన్నీ కూడా సహాయపడితే మనకి భగవంతుని వైపుకి వెళ్ళటానికి సహాయపడితే అదృష్టం. అవన్నీ సహాయపడట్లేదనుకోండి
హరే కృష్ణ. సో చూస్తే అప్పుడప్పుడు కొంతమంది జీవితాల్లో కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల ఇంకా దగ్గర అవుతారు భగవంతునికి చెప్పాలంటే. కొంతమంది పరిస్థితులు బాగున్నాక భక్తిని వదిలేస్తారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు బాగాలేనప్పుడు భక్తిలోకి వస్తారు. బాగున్న తర్వాత భక్తిని వదిలేస్తారనమాట. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. నాకొకటి తెలుసు, చాలా నిజమైన సంఘటన ఇది. చూస్తే గనుక ఆశ్చర్యపోతాం అన్నమాట. ఆ! ఆహ్, ఆ భక్తులు ఇంకా ఉన్నారు. పేరు చెప్పకూడదు గానీ. పాశ్చాత్య దేశాల్లో ఆ మాతాజీ పనిచేస్తున్నారు. ప్రభుజీ కూడా. ఆహ్, పని చేస్తుంటే చాలా మంచి ఆహ్, వెల్ టు డూ ఫ్యామిలీ అన్నమాట. చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యామిలీ. అన్నీ మంచి ప్యాకేజీ, మంచి ఇల్లు అన్నీ గూడా ఉన్నాయి. కానీ ఆమె జీవితంలో ఏదో కొంచెం ఆహ్, లోటుని ఫీల్ అవుతూ ఉందన్నమాట. సో ఒకసారి ఆయన యొక్క భర్త గారు కొంచెం ఆహ్, ఏదో విచిత్రంగా ప్రవర్తించడం ఆమెకనిపించిందన్నమాట. కొంచెం చాలా ఎవరితోటి మాట్లాడట్లేదు. అంతా ఏదో ఇప్పుడు కూడా ఏదో కంప్యూటర్‌లో చూస్తున్నాడు, ఏదో వెతుకుతున్నాడు. హ్మ్. సో అటువంటి సమయంలోనూ కొంచెం ముందుగానే ఆమె హ్మ్. ఆమెకి ఎవరో చెప్తే గనక మన యొక్క హరే కృష్ణ సత్సంగంలోకొచ్చింది. హ్మ్. వచ్చింది. ఆమెకి బాగా క్లిక్ అయిందనమాట. మన యొక్క ఫిలాసఫీ, మన యొక్క అంతా కూడా. సో, ఆమె మెల్లిగా ఇంట్రెస్ట్ చూపించడం మొదలెట్టింది. తర్వాత ఆయన ఆయన భర్త గారిని కూడా తీసుకొచ్చిందనమాట. మీరు కూడా రండి, రండి దయచేసి అని చెప్పి. అంటే ఆయన మొదట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ మొత్తానికి భార్య యొక్క బలవంతం మీద ఆయన కూడా రావడం మొదలుపెట్టాడు. ఆ యొక్క సత్సంగ కార్యక్రమాలకి. వచ్చిన తర్వాత 1, 2 క్లాసుల్లోనే ఆయన మొత్తం అంతా ఇంకా స్టన్ అయిపోయాడనమాట. మన యొక్క ఫిలాసఫీ అంతా విని స్టన్ అయిపోయాడు. సో, ఆ తర్వాత ఏంటంటే ఆయన చెప్పాడనమాట. ఈ భార్యకి మొత్తం భక్తులకి ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్పాడు. ఎందుకు ఆయన కొంచెం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడనేది చెప్పాడనమాట. ఏంటంటే ఇదంతా కూడా బీటీజీ మ్యాగజైన్‌లో గూడా వచ్చింది. ఆమె స్వయంగా రాశారు. ఇంగ్లీష్ బీటీజీ మ్యాగజైన్‌లో ఆర్టికల్ రాశారనమాట ఆమె. హ్మ్. సో, ఆమెని నేను స్వయంగా కలిసాను కూడా. చూసాను గూడా ఆమెని తర్వాత. సో, చూస్ ఏమైందంటే ఆ భర్త గారికి ఒకసారి ఆహ్, హార్ట్ అటాక్ లాంటిది ఏదో వచ్చిందనమాట బాగా. ఆల్‌మోస్ట్ ప్రాణం పోయింది. పోతే ఆహ్, ఆయన్ని తీసుకెళ్ళడానికి యమదూతలొచ్చారు. వచ్చి శరీరం నుంచి ఈ యమదూతలొచ్చి ఆయన్ని ప్రాణం తీసుకెళ్తున్నారనమాట. మళ్ళా ఏదో జరిగిందో తెలీదు గానీ, మళ్ళా వదిలేసి ఎళ్ళిపోయారనమాట. ఆ! ఏదో కంప్యూటర్ మిస్టేక్ అయిందో ఏమైందో తెలీదు మొత్తానికి. మొత్తానికి సినిమాలో చూసినట్టు మళ్ళా వదిలేసి ఎళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఈయనకసలా ఇంక మతి పోయిందనమాట. అసలు ఏం జరుగుతుంది అసలని జెప్పి. సో, అలాంటిది తర్వాత మన యొక్క అజామిల్ స్టోరీ ఏదో మొత్తం విన్న తర్వాత అర్థమైంది. ఈళ్ళు ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉన్నారు. ఎవరైతే నన్ను తీసుకెళ్లారో మీరు అజామిలుడి కథలో చూస్తారు గదా! యమదూతలు ఎలా ఉంటారు? సేమ్ టు సేమ్ అలాగే ఉంటారు యమదూతలు. హ్మ్. సో, ఆయనకి అర్థమైందనమాట. మనకిది రెండో ఛాన్స్ దొరికింది అని జెప్పి ఆయనకర్థమైంది. అర్థమైన తర్వాత చాలా చాలా సీరియస్ అయిపోయాడన్నమాట భక్తిలో ఇంకా. తర్వాత 16 మాలలు 16 అన్నీ చేయడం. సో, నేనింకా అలాగే ఉన్నాడేమో అనుకున్నాను ఆయన తర్వాత. ఇప్పటికి కూడా ఉన్నారనమాట. నాకు తర్వాత ఎవరో భక్తులు చెప్పారు. ఇప్పుడాయన మళ్ళా భక్తి చేయడం లేదు. ఆ! 4 మాలలేదో చేస్తున్నాడు. లేకపోతే అది అది కూడా చేయట్లేదు అని చెప్పారనమాట. అప్పుడు నాకు అర్థమైంది చూడండి మాయ అనేది ఎంత బలీయమైందో చూడండి. అంత సాక్షాత్కారం వచ్చినా సరే ఆ! ఆయన మళ్ళా భక్తికి దూరం అయిపోయాడు చూస్తే గనుక. సో, అలా కొన్ని కొన్ని పరిస్థితులు మనిషిని భగవంతుడికి చాలా దగ్గరికి తీసుకొచ్చేస్తాయన్నమాట. సో, అవి చూడటానికి ఒక రకమైన ఆహ్, నిరాశాజనకంగా ఉన్నా సరే, అది భగవంతుడికి చాలా చేరువ చేస్తాయన్నమాట. కొన్ని పరిస్థితులు మనల్ని మంచి పరిస్థితి భౌతికంగా మంచిగా ఉంచుతాయి. కానీ ఆధ్యాత్మికంగా దూరం చేసేస్తాయన్నమాట. హ్మ్. అందుకని ఇక్కడ తర్వాత అడుగుతున్నారన్నమాట. అమాయకత్వం గురించి ఏమిటి? కొంతమందికి తెలీదు. మరి వారి సంగతి ఏమిటి అంటే ప్రభుపాదులు వారన్నారు ఆహ్, అమాయకత్వం అనేది పెద్ద గొప్ప క్వాలిటీ కాదని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. హ్మ్.
అమాయకంగా వాళ్ళు చూడండి మోసపోతున్నారు అనుకోండి ఈ ప్రపంచంలో. చూస్తే నష్టమైతే అయింది కదా! ఈ యొక్క అమాయకత్వం వల్ల అయినా, దేని వల్ల అయినా సరే నష్టమైతే అయింది చూస్తే గనుక. కానీ ప్రభుపాదులు వారు 2 చెప్తారనమాట. ఒకళ్ళు అమాయకులు, ఇంకోళ్ళు మూర్ఖులు. హ్మ్. సో వీళ్ళిద్దరిలో తేడా ఏమిటంటే, అమాయకులకి చెప్తే అర్థం చేసుకుంటారనమాట. మూర్ఖులకి చెప్పినా అర్థం చేసుకోరు. సో అది మనం ప్రచారం చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఎవరైతే అమాయకులో పాపం వాళ్ళు భక్తులైపోతారు. ఒకసారి తెలియకండి ఇలా ఉన్నాం ఇయన్నీ కూడా. ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పటి నుంచి ఇంకెలా ఉండము. మంచి మార్గంలో నడుస్తాము. ఇన్నాళ్ళు తెలియక ఇలాగా తప్పుడు దారిలో వెళ్ళాము. జీవితాన్ని వృధా చేసుకున్నాము. అని చెప్పి చాలామంది పశ్చాత్తాపపడుతూ చాలా కృతజ్ఞతతోటి ముందుకు వెళ్తూ ఉంటారు భక్తి మార్గంలో. సో వాళ్ళని అమాయకులు అన్నమాట. కొంతమందికి అన్నీ తెలిసినా సరే వాళ్ళు దాన్ని విశ్వసించారనమాట. సో వాళ్ళు మూర్ఖులనమాట వాళ్ళు. సో తర్వాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పశువుల్ని అమాయకమైనవే కాబట్టి దాని పీక కోయడానికి అవకాశం దొరికింది. కాబట్టి అమాయకత్వం అనేది అంత మంచిగా అర్హత కాదు. మనం చాలా తెలివితేటలను కలిగి ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణుని తెలుసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అమాయకం గాను అజ్ఞానిగాను ఉండటం ఏమంత మంచి గుణం కాదు. నిరాడంబరత్వం మంచిదే, కానీ ఎవరు తెలివి తక్కువగా ఉండకూడదు. బాబు, తెలివితేటలు అంటే ఏమిటో చెప్తారా? శ్రీ ప్రభుపాదుల వారు, తెలివి అంటే తాను ఎవరో, ఈ ప్రపంచం ఏమిటో, భగవంతుడు ఎవరో, ప్రపంచానికి భక్తుడికి తనకి మధ్య ఉన్న సంబంధాలు ఏమిటో తెలిసి ఉండటం. పశువుకు తానెవరో తెలియదు, తన శరీరమే తాను అనుకుంటుంది. అదే విధంగా తానెవరో తెలియని వాడు తెలివి గలవాడు కాడు. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. తెలివి అంటే ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఆహార నిద్రాలు సంపాదించుకోవడం తెలివి కాదు చెప్పాలంటే. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా ఎక్కువ పశువులు గడ్డి తింటున్నాయి, మనం ఏమో పిజ్జా బర్గర్ తింటున్నాము. సో దానికంటే మనం తెలివైన వాళ్ళం. పశువులు నేల మీద పడుకుంటున్నాయి, మనం మంచి పరుపు మీద పడుకుంటున్నాం. కాబట్టి మనం చాలా తెలివిగల వాళ్ళం. పశువులు నేల మీద తింటాయి, మనం పెద్ద డైనింగ్ టేబుల్ మీద తింటాము, మంచి మంచి హోటల్స్లో తింటాము, రెస్టారెంట్లో తింటాము. మనం చాలా తెలివైన వాళ్ళం. సో ఇవన్నీ కూడా తెలివితేటలుగా చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా జస్ట్ మన యొక్క బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తెలివి కాదు. చాలామంది అదే గొప్ప తెలివితేటలు అనుకుంటున్నారు. దానికోసమే అందరూ కష్టపడుతున్నారు చెప్పాలంటే. బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం అందరూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు. నిజమైన తెలివి ఏంటంటే, నిజమైన సమస్య ఏమిటి, ఆ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాలి, శాశ్వతమైన పరిష్కారం ఏమిటి. ఇప్పుడు తెలివితేటలు ఏంటంటే, మనకు జుట్టు తెల్లబడితే హెయిర్ డై వేయటం తెలివితేటలు, చర్మం ముడతలు పడితే దానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో రాయడం తెలివితేటలు అనమాట. ఇవన్నీ తెలివితేటలు కాదు. నేను ఇంకోళ్ళకి రంగులు వేయటం ఇవన్నీ కూడా. కానీ శాశ్వతమైన పరిష్కారం ఏమిటి, ఎందుకు రోగాన్ని పడుతున్నాం, ఎందుకు మృత్యు వస్తుంది, ఎందుకు మనకి అక్కర్లేని అన్ని చేయాల్సి వస్తుంది. అంతే కదా, ఈ ప్రపంచంలో నిజంగా అలా ఉందా? నిజమైన సమస్య ఏంటంటే చూడండి, మనకి చేయాలని చేయడానికి ఉండదు, చేయకూడదు చేయాల్సి ఉంటుంది. అదే సమస్య అనమాట చెప్పాలంటే. అదే సమస్య అయితే అది ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా ఉందన్నమాట. వాడికి కావాల్సినవన్నీ కూడా అన్ని జరగవు. అందరినీ కాంప్రమైజ్, అందరికీ ఏదో ఒకటి అకామిడేట్ చేయాలంటే ఎన్నో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి వాడికి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండాలంటుంది, కానీ అది కుదరదు. అవునా? సో అది కేవలం చూడండి, భగవంతుడు చూపిస్తున్నాడు ఆయన యొక్క లీలల్లో. హ్యాపీగా భగవంతుడు ప్రతిరోజు గోచారానికి వెళ్ళటం, ఆయన యొక్క మిత్రులతో అందరితో కూడా కేవలం ఆడుకోవడం, ఇంటికి రావడం. సో అది బృందావనం యొక్క జీవితం. భగవంతుడు చెప్తున్న ఎటువంటి చీపు చింద ఆందోళన లేని జీవితం. సో అందరూ కూడా అది కావాలని కోరుకుంటారు, కానీ ఎవరు కూడా పొందలేకపోతూ ఉంటారు. సో ఇది శాశ్వతమైన సమస్యలు ఏమిటి, అసలు నిజమైన సమస్యలు ఏంటి, దానికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటి అనేది తెలుసుకోవటమే తెలివి అనమాట. సో మనం చేసే అన్నీ కూడా ఈ యొక్క అడ్జస్ట్మెంట్ పనులు అనమాట. ఇవన్నీ కూడా
ఇవన్నీ తాత్కాలికమైన ఉపశమనం లాంటిదనమాట ఇవన్నీ కూడా. అండ్ కవరింగ్ అప్ ఆఫ్ ది ప్రాబ్లమ్. మన యొక్క రూమ్ చాలా మురికిగా ఉందనుకోండి. దాని మీద కార్పెట్ పైన పెట్టేస్తే కింద ఏముందో కూడా తెలీదనమాట. సో, ఇటువంటియన్నీ గూడా ఒక తాత్కాలికమైన సమాధానాలనమాట. ఎందుకంటే కవర్ చేసేస్తాం మనం. సమస్యని కవర్ చేయడమే పెద్ద సొల్యూషన్ అనుకుంటున్నాం మనం. సమస్య కనపడకుండా దాన్ని చూపించడం. చూడండి, మనం ఎంతెంతో మంది ఎన్నెన్నో ఫోటోలు తీసి వాట్సాప్‌లో పెడుతూ ఉంటారు. మేము ఇక్కడికెళ్ళాము, అక్కడికెళ్ళాము, ఎంత హ్యాపీగా ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నాం అని. మరి ఆళ్ళ జీవితంలో ఏమి గొడవలు రావా? ఏమి ఏడుపులు రావా? అవి ఎప్పుడైనా ఫోటోలు తీసి వాట్సాప్‌లో పెడతారు. మా ఇంట్లో ఇన్ని సమస్యలున్నాయి, గొడవలవుతున్నాయి. ఆడు నన్ను తిట్టారు, నేను ఏడ్చాను. అలాంటివి ఎవడు తీసి వాట్సాప్ పెట్టడు. అవన్నీ కవర్ చేస్తారనమాట. అవన్నీ కూడా ఏమీ లేవన్నట్టుగా మా జీవితంలో ఏమి కేవలం హ్యాపీనెస్సే ఉంది అని చెప్పి అందరూ ప్రచారం చేస్తూ ఉంటారు. సో, అది నిజంగా అది నిజమేనా అది చెప్పాలంటే? హ్మ్. సో, నిజంగా హ్యాపీనెస్ ఉంటే గనక మనకి ఎవరికీ చూపించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టుకుంటారు. అక్కర్లేదు, ఎందుకంటే ఆళ్ళు హ్యాపీగా ఉన్నారు. మన హ్యాపీనెస్ ఏంటంటే ఎదుటోడు చూసి నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు అంటేనే మనకి హ్యాపీనెస్. అంతే తప్ప మనకి అది లేకపోతే హ్యాపీనెస్సే కాదు చెప్పాలంటే. ఆ! సో, మన యొక్క హ్యాపీనెస్ అనేది మనకు లేనే లేదు. కేవలం మన అందరి దగ్గర నేను హ్యాపీగా ఉన్నాను, ఒప్పుకో, నువ్వు ఒప్పుకో అని చెప్పి మనం అందరికి చూపించి వాళ్ళ దగ్గర మనం థమ్స్ అప్‌లు, లైక్‌లు పెట్టుకుంటే తప్ప హమ్మయ్య! చాలా మంది చూసారు. మేము లండన్ ఎళ్ళాము, నేను ఈఫిల్ టవర్ ఎళ్ళాము, తాజ్‌మహల్‌కి ఎళ్ళాము. ఫోటోలు తీసి పెట్టి అందరూ చూసి సంతోషపెడితే మనకు సంతోషం. మనం ఆ ఫోటో తీయలేదనుకోండి, మనకి మనం ఫోటో తీసి అక్కడ పెట్టలేదనుకోండి, మనకి మనం వెళ్ళని ఎవరికీ తెలీదనుకోండి, మనకి ఆ సాటిస్ఫాక్షనే రాదు ఫస్ట్. చూస్తే గనక. సో, అలా మనం చాలా చాలా కృత్రిమమైన ఆనందాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోయాం. హ్మ్. నిజమైన ఆనందం అంటే ఏంటో తెలీదు ఫస్ట్ అసల. హ్మ్. సో, అందుకని అసలు మనం దాని జోలికే పోవట్లేదనమాట. కృత్రిమమైన ఆనందం అలవాటు పడిపోయి నిజమైన ఆనందాన్ని జోలికే పోవట్లేదనమాట. హ్మ్. ఇదివరకు పేపర్‌లో ఒక జోకేసాడు. ఏంటంటే, ఒక వ్యక్తి ఆహ్, పట్నం నుంచి పల్లెటూరు ఎళ్ళాడనమాట ఆళ్ళ ఊరికి. చాలా ఏళ్ల తర్వాత. వెళ్తే అక్కడ వాడికి కొంచెం రోగం వచ్చేసింది. వెంటనే వెళ్ళగానే. అక్కడ డాక్టరొచ్చి వీడికి సిటీలో కలుషితమైన గాలి పీల్చి వీడి శరీరానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు మంచి గాలి పీలిస్తే వీడికి పడట్లేదు. వీడికి రోగం వచ్చిందని చెప్పాడనమాట. అలాగా మనకెంతో కృత్రిమమైన ఆనందానికి అలవాటు పడిపోయి, నిజమైన ఆనందం ఏంటనేది తెలియట్లేదు. నిజమైన ఆనందం జోలికొస్తే మనకేదో ప్రాబ్లమ్‌గా అనిపిస్తుందనమాట ఇప్పుడు చూస్తే గనక. హ్మ్. సో, మనం కాసేపు చదువుదాం తర్వాత. నివేదిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సరే. సంపదను పొందినట్లయితే మీకు భౌతిక బంధం అంతకంతకు బిగుస్తుంది. దురదృష్టవశాత్తు ఆధునిక జనులకు బంధం అంటే ఏమిటో, మోక్షం అంటే ఏమిటో తెలియదు. వారు అంతటి అజ్ఞానులు. వారికేదీ తెలియదు. మిమ్మల్ని నేను మోక్షం అంటే ఏమిటని అడిగాననుకోండి, సమాధానం చెప్పగలరా? సమాధానం చెప్పలేదు. అలాగే బంధం అంటే ఏమిటని అడిగితే సమాధానం చెప్పగలరా? మళ్ళీ ఏ జవాబు లేదు. బంధం, మోక్షం అనే ఈ పదాలు వేద సారసత్వంలో ఉన్నాయి. కానీ ఈనాడు బంధం అంటే ఏమిటో, మోక్షం అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. వారు అజ్ఞానులు, మూఢులు అయినా తాము ఎంతో జ్ఞానార్జన చేసినట్లు గర్వపడుతూ ఉంటారు. పోనీ మోక్షం అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మీరు కళాశాలలో అధ్యాపకులు కదా! మోక్షం అంటే ఏమిటో వివరించి చెప్పగలరా? తర్వాత స్లైడ్ ప్రభుజీ. బాబ్ సరిగ్గా చెప్పలేను. ఎందుచేత అంటే నేను వివరించి చెప్పగలిగితే నాకు తొందరగానే విముక్తి లభించి ఉండేది. శ్రీల ప్రభుపాదులు. మీకు మోక్షం అంటే ఏమిటో తెలియకుండానే అది ఎంత త్వరగా వస్తుందో, ఎంత ఆలస్యంగా వస్తుందో ఎలా చెప్పగలరు? మొదట మీరు మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. రైలు బండి ఎక్కడికి వెళుతుందో తెలియనప్పుడు అది వేగంగా వెళుతుందా, ఆలస్యంగా వెళుతుందా అని తెలుసుకోవడం వల్ల లాభం ఏముంది? ప్రతిరోజు మీరు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బాబు నవ్వుతాడు.
అలాగే సరే, కొంచెం సేపు ఆలోచిస్తాను. శ్రీల ప్రభుపాదులు మోక్షం గురించి శ్రీమద్ భాగవతం 2వ చాప్టర్ 10వ శ్లోకం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇలా వివరించబడింది. ముక్తి ముక్తిరిత్వాన్యదారూపం స్వరూపేణ వ్యవస్థితి అంటే పనికి మాలిన వేషాలన్నింటినీ మూసివేసి మన నిజమైన స్థితిలో ఉండిపోవడం. సంస్కృతంలో మోక్షమును ముక్తి అంటారు. అయితే ఇది కూడా చాలా గందరగోళంగా ఉంది. ఎందుచేత అంటే తన నిజస్థితి అంటే ఏమిటో ఎవరికీ తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఆధునిక మానవులకు తమ తమ జీవితాలను గుర్తించిన జ్ఞానం చాలా తక్కువ. ఇది దారుణమైన పరిస్థితి. ఇది వారికి తెలియదు. బాబు, నిజాయితీ కలవాడెవరో చెప్పగలరా? శ్రీల ప్రభుపాదులు నిజాయితీ అంటే ఏమిటో తెలియని వాడు సరిగా ఎలా ప్రవర్తిస్తాడు? నిజాయితీ అంటే ఏమిటో మీకు తెలిస్తే మీ ప్రవర్తన సరిగా ఉంటుంది. నిజాయితీ అంటే ఏమిటి? మొదట దానిని వివరించి చెప్పండి. తర్వాత స్లైడ్. బాబు, మనము ఏది మంచిదనుకుంటామో దానిని చేయడం. శ్రీల ప్రభుపాదులు నా బిడ్డల పోషణకు నేను దొంగతనం చేయవచ్చు, అది సరి అయినది అని దొంగ అనుకుంటాడు. అలాగా అని అతని ప్రవర్తన సరైనదా నా అర్థం. ప్రతివాడు అలాగే భావిస్తాడు. కసాయివాడు ఇలా అనుకుంటాడు, ఇది నా జీవన విధానం, నేను ప్రతిరోజు జంతువుల తలలు నరకాలి, నువ్వెందుకు ఇలా చదువుతున్నావు అని నారదుడు ఒక వేటగాడిని అడిగాడు. వాడు ఇలా అన్నాడు, ఓహో, ఇది నా వృత్తి, మా తండ్రి దానిని నాకు నేర్పాడు, కాబట్టి వాడు దానిని ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. అందుచేత తప్పు ఒప్పులు ఆయా సంస్కృతులను బట్టి ఉంటాయి. దొంగల సంస్కృతి వేరు, దొంగతనం చేయడం సరి అయినదే అని దొంగ అనుకుంటాడు. బాబు, అయితే మరి నిజాయితీ అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదులు అవును, అదే నా ప్రశ్న. ప్రతి ఒక్కరూ నవ్వుతారు. నిజాయితీ అంటే ఇతరుల వస్తువులను గ్రహించకుండా ఉండడం, అదే నిజాయితీ. ఉదాహరణకు, ఇది నేను రాసుకునే బల్ల, మీరు వెళ్ళిపోయేటప్పుడు దీనిని ఎత్తుకుని పోవాలనుకోవడం నిజాయితీయా? కాదు. కాబట్టి మీరు ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండడం నిజాయితీకి సామాన్య లక్షణం, అంతే. బాబ్, కాబట్టి నిజాయితీ ఉన్నవాడు సత్వగుణంతో ఉన్నట్లు అంతేనా? శ్రీల ప్రభుపాదులు ఖచ్చితంగా. ఎందుచేతనంటే సత్వగుణం అంటేనే జ్ఞానం. కాబట్టి ఈ వ్రాతబల్ల నాది కాదు, స్వామీజీది అని మీకు తెలిస్తే దానిని ఎత్తుకుని పోవడానికి ప్రయత్నించరు. ఇక్కడికి ఒకసారి ఆగుదాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద్ గారు ఇంతకుముందు ముక్తి గురించి ఒక విషయం ప్రస్తావించారు. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా చర్చ చేసాం. ముక్తి గురించి, ముక్తి రీత్వా అన్యతారూపం స్వరూపేణ వ్యవస్థితి. బంధం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, నిజాయితీ అంటే ఏమిటి, ఈ యొక్క 3 విషయాల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది అనమాట. కానీ చాలా మందికి తెలియట్లేదు. బంధం అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి. ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎంత వేగంగా వెళ్ళినా స్లోగా వెళ్ళినా ఉపయోగం లేదు, అర్థం లేదనమాట. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలన్నమాట. మనకి ఎక్కడికి వెళ్ళాలి క్లారిటీ అనేది ఉందనుకోండి, మనం అక్కడ ఆటోలో వెళ్ళొచ్చు, బస్సులో అయినా వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకోండి, మీ దగ్గర విమానం ఉన్నా ఒకటే, రైలు ఉన్నా ఒకటే, మెర్సిడీస్ బెంజ్ కార్ ఉన్నా ఒకటే అనమాట చూస్తే కనుక. సో చాలా మంది కానీ ఎలా వెళ్తున్నామని చూస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నామని చూడట్లేదు. నేను కార్లో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, విమానంలో వెళ్తున్నాను, ఫ్లైట్లో వెళ్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్తున్నావు, నీ లక్ష్యం ఏమిటనేది క్లారిటీ లేదనమాట. సో ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఫస్ట్ మనం లక్ష్యం ఏంటనేది ఫస్ట్ స్పష్టంగా తెలియాలి. తెలిస్తే కనుక నువ్వు దాన్ని ఏ విధంగా అయినా అచీవ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి పరిస్థితులైనా ఆ యొక్క లక్ష్య సాధన వైపు మనం ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు 1000 అడుగులు ముందుకు వేస్తాడు అనమాట. మనం ఎంత వేగంగా వెళ్ళినా, మనం సైకిల్ మీద వెళ్ళినా పర్లేదు, స్కూటర్ మీద వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే భగవంతుడు కూడా మన వైపు వస్తున్నాడు అనమాట. కానీ మనం ముందుకు వెళ్ళడం అనేది సరైన దారిలో వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. సో కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదే అనమాట, వాళ్ళు ఏదైతే బంధనమో అది ముక్తి అనుకుంటున్నారు. చూస్తే కనుక ఏదైతే ముక్తి ఉందో అది బంధనం అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మన యొక్క భక్తి మార్గం అనేది బంధ విముక్తికి దారి తీస్తుంది చూస్తే కనుక. కానీ వీళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ అండి, అన్ని బంధనాలే. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అన్ని బంధనాలు ఇవన్నీ కూడా.
అని అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ ఏదైతే వాళ్ళు చేసేదో అన్నీ కూడా వాళ్ళని ఈ యొక్క జన్మ పునర్జన్మ యొక్క చక్రంలో దాన్ని పెడుతుందన్నమాట అది చూస్తే గనుక. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. సో ఇది బంధనం చూస్తే వాళ్ళు చేసే పనులన్నీ కూడా. వాళ్ళకేమంటే మేము చాలా ఫ్రీగా ఉన్నామండి, హ్యాపీగా ఉన్నాం. మీరే అన్ని మడికట్టి కూర్చున్నారు అన్నీ కూడా. మేము లిబరేటెడ్, మీరు కండిషన్డ్. సో ఇది జనాలకు తెలియట్లేదు అసలు ఏది బంధనము, ఏది ముక్తి, ఏది నిజాయితీ. సో ఇక్కడ నిజాయితీ గురించి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. సో నిజాయితీ అంటే ఏంటి? ఫస్ట్ ఇందాక చెప్పినట్టు అసలు ఎవరికి చెందినది ఇది అన్నీ కూడా చూస్తే గనక. ఇందాక చెప్పాను కదా, నలుగురు దొంగలు కలిసి పంచుకొని మనం నిజాయితీగా ఉండాలని చెప్తున్నారు అనమాట. అసలు అది నీది కాదురా బాబు ఫస్ట్. అలాగా ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే కొంత సమయానికి ఇవ్వబడ్డాయి. మనం ఏదైనా ఒక ఊరు వెళ్తున్నాం, ఇప్పుడు కొంతమంది బృందావనం వెళ్తున్నాం, అవునా? బృందావనానికి వెళ్తే అక్కడ మనకు రూమ్స్ ఇస్తారు. రూమ్స్ ఇస్తే అది ఎన్ని రోజులకి ఇస్తారు? 4 రోజులకు 5 రోజులకి ఇస్తారు. మనం దాన్ని అమ్మేసుకోవచ్చా? వచ్చేటప్పుడు కొన్ని అందులో ఏమన్నా ఇక్కడ బెడ్షీట్లు బాగున్నాయండి, దిండ్లు బాగున్నాయండి, బకెట్ బాగుంది ఇక్కడ బాత్రూంలో తెచ్చుకుందాం అనుకుంటే వీలు కాదు కదా. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చాం ఒక కార్యం నెరవేర్చడం కోసం. అక్కడికి వెళ్తున్నాం ఒక కార్యం నెరవేర్చడం కోసం. ఎందుకంటే మనం ఆ తీర్థ స్థానాలకు దర్శనం చేయడం కోసం వెళ్తున్నాం. అన్ని చేసుకుని మనం ఆ రూమ్ ఖాళీ చేసి వచ్చేది అంతే. అలాగే ఇప్పుడున్న ఇల్లు కూడా అంతే. ఇప్పుడున్న ఇల్లు అంతే. ఇప్పుడున్న శరీరం కూడా ఒక గృహం అనమాట ఆత్మకి. ఈ ఆత్మ ఈ శరీరం అనే గృహంలో రెంట్కి ఉంటుంది. ఈ ఈ యొక్క శరీరాన్ని కూడా ఒకరోజు మనం వెకేట్ చేయాలి. భగవంతుడు దీన్ని మనకి ఇచ్చారనమాట. మనకి ట్రైన్ కూడా మనం కొంతసేపు వాడుతున్నాం, అవునా? ఆ తర్వాత ట్రైన్ ఖాళీ చేయాలి. ట్రైన్లో మనం ఎందులో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ గమ్యస్థానం చేరుతున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది నాన్ ఏసీలో ఉండొచ్చు, కొంతమంది ఏసీలో ఉండొచ్చు, కొంతమంది ఫస్ట్ క్లాస్లో ఉండొచ్చు, కొంతమంది విమానంలో రావచ్చు. కానీ ఎక్కడ చేరుతున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. చాలా మంది అదే ట్రైన్లో వస్తున్నారు, కానీ అందరూ కూడా బృందావనానికి రావట్లేదు, అవునా? చాలా మంది అదే ఫ్లైట్లో రావచ్చు, కానీ అందరూ బృందావనానికి రావట్లేదు చూస్తే కనుక. సో అలా మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట చూస్తే. ఏది కూడా మంది కాదు. సో మొదటి నిజాయితీ ఏంటనేది ప్రభుపాదులు చెప్తున్నారు. ఏది మంది కాదు, ఈ శరీరం కూడా మంది కాదు, యొక్క బుద్ధి అనేది మంది కాదు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చారనమాట చూస్తే. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం భగవంతుని చేరుకోవడానికి భగవంతుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారనమాట ఇవన్నీ కూడా. సో ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది నిజాయితీ యొక్క మొదటి మెట్టు చూస్తే కనుక. ఏది మంది కాదు, ఇంక్లూడింగ్ దిస్ బాడీ, ఈ శరీరంతో సహా ఏది కూడా మనది కాదు. ఇదంతా భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట ఇదంతా కూడా. సో మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా ఉపయోగించుకుంటే ఎలా అనిపిస్తుందో చాలా ఆనందం వేస్తుంది మనం, అవునా? ప్రతిరోజు వాళ్ళు వాడుకుంటున్నారు అనుకోండి, మనం జపమాల ఇచ్చాం, ఏదో సంచి ఇచ్చాం, ఏదైనా భగవద్గీత ఇచ్చాం, చక్కగా చదువుకుంటున్నారు అనుకోండి, మనకి ఎంత ఆనందం వేస్తుంది. వాళ్ళు పక్కన పెట్టేశారు, దాన్ని ఎలా మూల పెట్టేశారు అనుకోండి, అయ్యో నేను మంచి గిఫ్ట్ ఇచ్చాను, దీన్ని వాడుకోవట్లేదు అని మనకు అనిపిస్తుంది కదా. సో ఎవరైనా మంచి గిఫ్ట్ దాన్ని వాడుకుంటూ మనకు చెప్పారు అనుకోండి, మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా ఉపయోగపడుతుందంటే నాకు అని వాళ్ళు మన కృతజ్ఞత చెప్పారంటే మనకి ఇంకా ఇవ్వాలనిపిస్తుంది, అవునా? అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఇవన్నీ కూడా గొప్ప గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక శరీరం కానీ, మనకున్న పరిస్థితులు కానీ, ఏదైనా సరే అన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం దానికి కృతజ్ఞత వ్యక్తం చేసి మనం అన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగిస్తే కనుక భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది అనమాట భగవంతుడికి. సో తర్వాత వెళ్దాం. పుష్యామి మధుసూదన. అన్మ్యూట్ చేసుకోవాలండి. హరే కృష్ణ ప్రభుజీ. చదువుండి సార్. దండవత్ ప్రణామం ప్రభుజీ.
అందుచేత ప్రతి వ్యక్తి సరిగా ప్రవర్తిస్తూ ఏవి ఎవరికి చెందినవో తెలుసుకోవాలి. అప్పుడు అతడు సరి అయిన ప్రవర్తన కలిగి ఉంటాడు. బాబ్, ఒకవేళ భగవంతుని కోరికను అనుసరిస్తున్నామని తెలియకుండానే భగవద్గీతను అనుసరించవచ్చును కదా? శ్రీల ప్రభుపాదులు: లేదు, తెలియకుండానే అనుసరించడం వట్టి మాటే. భగవంతుని ఆజ్ఞను తెలుసుకోవాలి. అప్పుడు మీరు దానిని అనుసరిస్తే అది నిజాయితీ. బాబ్, అయితే భగవంతుణ్ణి తెలుసుకొని వాడు సక్రమ మార్గంలో ఉండదా? శ్రీల ప్రభుపాదులు: ఉంటాడు. కారణం, భగవంతుడు సర్వాధికారి, సర్వభోక్త, సర్వులకు మిత్రుడు అని భగవద్గీత తెలుపుతుంది. ఈ 3 విషయాలు తెలుసుకున్నవాడు సంపూర్ణ జ్ఞాని అవుతాడు. ఉదాహరణకు, శరీరంలో ఉదరం భోక్త అని. స్లైడ్ మార్చండి మాతాజీ. కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు భోక్తలు కావని ప్రతివాడికి తెలుసు. ఉదరానికి సహాయం చేయడానికే అవి ఉన్నాయి. రాబందు 7 మైళ్ళు ఎత్తుగా ఎగురుతున్నా తన ఉదరానికి కావాల్సిన ఆహారం ఎక్కడ ఉందోనని కంటితో కనుక్కుంటుంది. అవునా బాబ్? అవును. శ్రీల ప్రభుపాదులు: తర్వాత దాని రెక్కలు అక్కడికి దానిని చేరుస్తాయి. దవడలు ఆహారాన్ని పట్టుకుంటాయి. శరీరంలో పొట్ట భోక్త అయినట్లు ఈ సమస్త ప్రత్యక్ష ప్రపంచము ఆది భౌతికం కాని ఆధ్యాత్మికం గాని దానికి శ్రీకృష్ణ భగవానుడే భోక్త అని మన శరీరాలను గురించి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా పశువులలో కూడా ఒకే విధమైన యాంత్రిక స్వభావం కనిపిస్తుంది. మానవ శరీరంలోనూ ప్రపంచంలోనూ ఇంచుమించు అదే యాంత్రిక స్వభావం ఉంది. అందుచేత ఏ శరీరంలోనైనా నా శరీరంలోనూ మీ శరీరంలోనూ ఉదరము భోక్త అని సులభంగా అర్థం చేసుకోగలము. అన్నిటి మధ్య ఒక భోక్త ఉన్నాడు. ఉదరము మనకు మిత్రుడు కూడా. ఎందుకంటే మనం ఆహారాన్ని జీర్ణం చేసుకోలేకపోతే ఇతర అవయవాలన్నీ నీరసిస్తాయి. కాబట్టి ఉదరం మిత్రుడు. అది ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో అన్ని అవయవాలకు శక్తిని పంపిస్తుంది. అవునా బాబ్? అవును. శ్రీల ప్రభుపాదులు: అదే విధంగా సర్వ సృష్టికి మధ్యగా ఉన్న ఉదరం భగవంతుడు శ్రీకృష్ణుడు. అతడు భోక్త, అతడు మిత్రుడు, అతడు సర్వాధికారి, అతడు అందరినీ పోషిస్తున్నాడు. రాజు సర్వానికి అధిపతి కాబట్టి దేశంలోని సమస్త ప్రజలను పోషించేటట్లు సర్వాధిపతి కాకపోతే సర్వమిత్రుడు ఎలా అవుతాడు? అందుచేత ఈ విషయాలను తెలుసుకోవాలి. మీరు 3 విషయాలను తెలుసుకున్నప్పుడు మీ జ్ఞానం సంపూర్ణం అవుతుంది. మీకు ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. మీరు ఈ 3 సూత్రాలతో శ్రీకృష్ణుడిని తెలుసుకుంటే మీ జ్ఞానం సంపూర్ణం అవుతుంది. అంతకన్నా ఎక్కువ జ్ఞానం మీకు అవసరం అయితే జనం అంగీకరించరు. శ్రీకృష్ణుడే ఎందుకు సర్వాధికారి కావాలి? హిట్లర్ ఎందుకు కాదు? నిక్సన్ ఇలా అంటున్నారు కాబట్టి వారికి చిక్కు వస్తుంది. కానీ వారు 3 విషయాలను తెలుసుకుంటే వారి జ్ఞానం సంపూర్ణం అవుతుంది. కానీ మనం అంగీకరించం. ఈ 3 విషయాలను గ్రహించడానికి మనం ఏవో అభ్యంతరాలను చెప్తాం. అదే మన అనర్థాలకు మూలం. భగవద్గీత 5వ క్యాంటో 29లో స్పష్టంగా చెప్పబడింది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ చైతన్యంలో ఉన్నవాడు నన్ను అన్ని యజ్ఞాల తపో నియమాల భోక్తగాను అన్ని లోకాలకు ఉపదేవతలకు సర్వాధికారి సర్వజీవుల యొక్క శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖాల బాధ నుంచి శాంతిని పొందుతాడు. కానీ మనం దీనిని అంగీకరించము. అనేక మంది భౌతికమైన యజమానుల్ని, భౌతికమైన మిత్రుల్ని, భౌతికమైన భోక్తలను అంగీకరిస్తాము. వాళ్ళు తమలో తాము పోట్లాడుకుంటారు. ఇది ప్రపంచ స్థితి. ప్రజలంతా ఈ జ్ఞానాన్ని గ్రహిస్తే వెంటనే శాంతి ఏర్పడుతుంది. శాంతి మృచ్చతి, అది జ్ఞానం. దానిని అనుసరించేవాడు సరి అయిన ప్రవర్తన కలవాడు. అతడు దేనినైనా ఇది నాది. స్లైడ్ మార్చండి మాతాజీ.
ఇది నాది అనడు. అతనికి అన్నీ తెలుస్తాయి. ఓహో, ఇది శ్రీకృష్ణునిది కాబట్టి ప్రతి వస్తువును శ్రీకృష్ణుని సేవకే వినియోగించాలి అంటాడు. అది నిజాయితీ గల ప్రవర్తన అంటే. ఈ పెన్సిల్ నాది అయినప్పుడు మర్యాద ఏమిటి అంటే, నా శిష్యులు కొన్ని సమయాలలో నన్ను అడుగుతారు, నేను ఈ పెన్సిల్ను ఉపయోగించవచ్చునా అని. సరే, ఉపయోగించవచ్చును అని నేను అంటాను. అదే విధంగా సమస్తం శ్రీకృష్ణుడికి చెందినదే అని నాకు తెలిసినప్పుడు అతని అనుమతి లేకుండా నేను ఏదీ ఉపయోగించను. అది నిజాయితీ. అది జ్ఞానం. అది తెలియని వాడు అజ్ఞాని, మూఢుడు. మూఢుడు నేరాలు చేస్తాడు. నేరస్తులందరూ మూఢులే. అజ్ఞానం వల్లనే శాసనాన్ని ఉల్లంఘిస్తారు. కాబట్టి అజ్ఞానం ఆనందం కాదు, అజ్ఞానమే. ఆనందమైనప్పుడు జ్ఞానం మూర్ఖత్వమే కదా. అదే వచ్చిన చిక్కు. సమస్త ప్రపంచము అజ్ఞానంలో సుఖిస్తుంది. కాబట్టి కృష్ణ చైతన్యం గురించి మీరు మాట్లాడితే వారికి నచ్చదు. శ్రీకృష్ణుడు సర్వాధికారి, మీరు అధికారులు కాదు అని నేను అంటే మీకు నచ్చదు. అందరూ నవ్వుతారు. చూడండి, అజ్ఞానమే ఆనందం. కాబట్టి యథార్థాన్ని చెప్పడం నా మూఢత్వం. అజ్ఞానం ఆనందమైనప్పుడు వివేకవంతుడిగా ఉండడం మూఢత్వం. కాబట్టి ప్రజలకు కోపం తెప్పించడానికి మేము సాహసిస్తున్నాము. వారు మమ్ములను చూచి మూఢులు అని అనుకుంటారు. ఒక ధనవంతుడితో, నీ ధనానికి నీవు కాదు యజమానివి, శ్రీకృష్ణుడు యజమాని. కాబట్టి నీ ధనాన్నంతటిని శ్రీకృష్ణుడి కోసం ఖర్చు పెట్టు అని నేను అంటే అతనికి కోపం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంతకు ముందు నిజమైన భోక్త ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నారు. శాంతికి సూత్రం ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ గారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి ముచ్చతి. చూడండి, ఇక్కడ ప్రభుపాలు ఉదాహరణ ఇస్తున్నారు. మన శరీరంలో పొట్టక అనేది ఆహారం పెడితే గనక అది అన్ని శరీర అవయవాలకి కూడా పోషణ అనేది వెళ్తుంది అనమాట. కానీ మనం దాన్ని డైరెక్ట్ గా పెట్టడానికి ప్రయత్నం చేసామనుకోండి, చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, తలకి మనం ఆహారం పెట్టగలమా? కానీ సాధ్యమే కాదు చూస్తే కనుక. అది చూస్తే సో అదే విధంగా ఎప్పుడైతే మనం భగవంతునికి ఇచ్చి దాని ద్వారా మనం స్వీకరిస్తామో అది నిజమైన మనకి చేరుతుందనమాట. అది కాకుండా ఇంకే విధంగా చేసినా సరే అది సరైన పద్ధతి కాదనమాట. సో అది బంధనానికి దారి తీస్తుంది. చూస్తే కనుక మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఏదైనా సిలైన్ పెడతారు కదా శరీరానికి, అప్పుడు కూడా మనిషికి బతికేస్తాడు. కానీ ఇది రోగం వచ్చినప్పుడు మాత్రమే. కానీ నార్మల్ గా ఉంటే కనుక ఎప్పుడు కూడా ఆ విధంగా ఇప్పుడు కూడా శరీరానికి పోషణ ఇవ్వడం అనేది జరగదన్నమాట. సో ఇక్కడ అతి ముఖ్యమైన విషయం చూడండి, ఒక ఇంట్లో కూడా మనం అందరి పిల్లలు, 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు చక్కగా ఇస్తారనమాట. అందరి పిల్లలకి ఏది ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఎవరికి ఎక్కువ ఇవ్వాలో తక్కువ ఇవ్వాలని వాళ్ళకి తెలుసు అనమాట. కానీ మనం డైరెక్ట్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేసామనుకోండి వాళ్ళకి, సో మనకి సరిగ్గా అవగాహన ఉండకపోవచ్చు. మన స్కూల్లో అందరి పిల్లలకి ఏదైనా పంచాలనుకోండి, ఏదైనా ఫస్ట్ ప్రిన్సిపాల్కి ఇస్తే ఆయన ద్వారా ఎప్పుడైతే అందరి పిల్లలకి చేరుతాయి అనమాట. సో అదేవిధంగా ఇక్కడ భగవంతుని ద్వారా ఏదైనా చేస్తే కనుక అది మొత్తం సమస్తానికి వెళ్తుంది అనమాట. అది భగవంతుడు మూలం కాబట్టి చెట్టుకి వేళ్ళకి నీళ్లు వస్తే అది అన్ని చోట్లకి చక్కగా వెళ్తుంది. ఎన్ని పాళ్ళలో వెళ్ళాలి అన్ని పాళ్ళలో వెళ్తుంది అనమాట. సో ఇది చాలా ముఖ్యమైన సూత్రం ఇక్కడ చెప్తున్నారు, శాంతికి సూత్రం. ఇది మనకి చాలా తెలియాలి, స్పష్టంగా తెలియాలి. ఇది భగవంతుడు భోక్త. భగవంతుడు భోగించిన తర్వాత మనం భోగిస్తే అది మన యొక్క మంచికి దారి తీస్తుంది. ఈ తర్వాత మళ్ళా ఇంకా ప్రభుపాద వారు యొక్క నిజాయితీ గురించి చెప్తున్నారు. చూస్తే కనుక నిజాయితీ అంటే మళ్ళీ అది చెప్తున్నారు అనమాట. ఈ యొక్క ప్రపంచంలో ఇంకా నిజమైన ఆనందం ఏంటంటే అజ్ఞానమే ఆనందం ఈ ప్రపంచంలో. అజ్ఞానాన్ని వాళ్ళు ఆనందిస్తున్నారు. చూస్తే కనుక చూడండి, జనాలు మాదక ద్రవ్యాలు తీసుకోవడం, విచ్చలవిడిగా జీవితాన్ని జీవించడం, యొక్క మైథున సుఖంలోను, ఇవన్నీ కూడా అజ్ఞానం ఏదైతే వాళ్ళకి దుఃఖానికి దారితీస్తుందో వాళ్ళు సుఖం అనుకుంటున్నారు. చూస్తే కనుక ఇప్పుడు సుఖాన్ని ఇస్తుంది, ఈ సుఖం అనేది దుఃఖానికి తీసుకువెళ్తుంది. కానీ అది వాళ్ళు గుర్తించట్లేదు, చాలా ఆనందంగా ఉంది అనుకుంటున్నారు అనమాట. సో ఇది అజ్ఞానాన్ని ఆనందించడం చెప్పాలంటే. అరే దీనివల్ల దుఃఖపడతావురా అంటే ఏం లేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ వాడు ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఆనందం నిజంగా చూస్తే కనుక. పరీక్షల దగ్గరికి వస్తుంటే వాడు అన్ని కూడా టీవీ చూస్తూ వీడియో గేమ్ ఆడుకుంటూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, అది ఆనందం. అది
అది ఆనందం కాదు. చెప్పాలంటే ఈ యొక్క ఆనందం ఏదైతే ఉందో తర్వాత చాలా పెద్ద దుఃఖాన్ని తీసుకొస్తుంది. అదేవిధంగా మనం కూడా భవిష్యత్తుని మర్చిపోయి మనం భోగించడంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం చూస్తే గనక. సో, ఇది నిజమైన ఆనందం కానే కాదు. ఇది అజ్ఞానం అన్నమాట. మనం నిజం చెప్తే "అరే! నీకు పరీక్షలు వస్తాయి. తర్వాత నువ్వు ఫెయిల్ అయితే తర్వాత పెద్దయ్యాక చాలా కష్టపడతావు" అంటే వాడికి కోపం వచ్చేస్తుందన్నమాట. అవునా? వాడిని తాగుబోతు చెప్పామనుకోండి దీనివల్ల నీకు క్యాన్సర్ వస్తుంది, నీకు ఇదొస్తుంది అంటే వాడికి కోపం వస్తుందన్నమాట. ఆ! అందుకే తర్వాత ప్రభుపాదులు చెప్తున్నారు. ఉపదేశానాం హి మూర్ఖానాం ప్రకోపాయ న శాంతి. మూర్ఖులకు ఉపదేశిస్తే వాడికి కోపం వచ్చేస్తుందన్నమాట నిజం చెప్తే. ఆ! అది ప్రాబ్లమ్. ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్ ఇదన్నమాట. ఎవరైతే అందరూ అజ్ఞానంలో ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు వాళ్ళని జ్ఞానంలోకి తీసుకొచ్చావనుకోండి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఇది ఎలాంటిదంటే మీరు ఎప్పుడైనా చూసారేమో లేదు ఇదివరకు చిన్నప్పుడు సినిమా హాల్‌లోకెళ్ళినప్పుడు మొత్తం లైట్‌లన్నీ ఆఫ్ చేసి మొత్తం స్క్రీన్ మీద వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట. ఒక ఇల్యూజన్ భ్రమ అంతా చూపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా లైట్‌లేసారనుకోండి బై మిస్టేక్ ఎందుకో అందరూ గోల గోల చేస్తారు. "ఏయ్! లైట్లు ఆపు, లైట్లు ఆపు, లైట్లు ఆపు" ఎందుకంటే వాళ్ళు భ్రమలోంచి బయటకొచ్చేసారు ఇప్పుడు. ఆళ్ళకెవరికీ నచ్చదనమాట. ఈ భ్రమే బావుంది. ఇప్పుడేదైతే ఎంజాయ్ చేస్తున్నామో, ఈ యొక్క భ్రమ అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పి ఎవరు కూడా లైట్లు ఆన్ చేయడానికి ఇష్టపడరు. అలాగే ఎవరినైనా మనం అజ్ఞానంలో జ్ఞానంలోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుందనమాట. ఎందుకంటే అజ్ఞానంలో కలిగే ఆనందం అనేది అంతా ఇంత కాదు. చూడండి ఎంతమంది లైన్‌లు కడుతూ ఉంటారో తాగుబోతోళ్ళు. ఆ సారా దుకాణాల బయట. వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మొన్న ఒక డివోటీ చెప్తున్నాడనమాట. పొద్దున్న 10కి కూడా ముందే ఆ షాప్ తెరవక ముందే లైన్ మొదలైందట. తాగుబోతోళ్ళ లైను. అలా ఎవరైనా మన గుడి బయట ఉన్నారా? మంగళారతి కోసం లైన్ కట్టి. ఎప్పుడో కృష్ణాష్టమి తప్ప ఎప్పుడు ఎవరు లైన్ కట్టరు చూస్తే గనక ఖాళీగా ఉంటుంది. ఆ! అలాగా ఈ యొక్క ప్రపంచం అనేది అలా ఉందనమాట. కేవలం అజ్ఞానాన్ని ఎంజాయ్ చేయటమే ఆ! ఆనందం. తర్వాత శిరీష మాతది చీరాల. మీరు అన్‌మ్యూట్ చేసుకోవాలి. ఉపదేశే హి మూర్ఖానాం ప్రకోపాయ న శాంతయే. మీరు నీచుడికి ఉపదేశిస్తే వాడికి కోపం వస్తుంది. కాబట్టి మేము బిచ్చగాళ్ళలాగా వారిని సమీపిస్తాము. బాబుగారు, మీరు చాలా మంచివారు. నేను ఒక సన్యాసిని, భిక్షువును. నేను ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నాను. కొంచెం ధనం దానం చేయగలరా అని అడుగుతాము. అప్పుడు అతడు, ఓహో, వీడు ఒక బిచ్చగాడు, వీడు కొంత డబ్బిచ్చి పంపండి అంటాడు. అందరూ నవ్వుతారు. అలా కాక, అయ్యగారు, మీరు లక్షల కొలది ధనం ఉంది, అది శ్రీకృష్ణుడి ధనం, దాన్ని నాకు ఇవ్వండి, నేను శ్రీకృష్ణుడి సేవకుడును అని అన్నాననుకోండి, అందరూ నవ్వుతారు. అతనికి ఎంత మాత్రమూ నచ్చదు. అలా కాకుండా నేను బిచ్చగాడిలాగా సమీపిస్తే అతడు కొంత ఇస్తాడు. నిజం చెబితే ఒక్క పైసా కూడా ఇవ్వడు. వారు నవ్వుతారు. మనం బిచ్చగాళ్ళలాగా అతనికి నచ్చజెప్పాలి. నిజానికి మనం యాచకులము కాము, శ్రీకృష్ణుని దాసులము. మనకు ఎవరి వద్ద నుంచి ఏమీ అవసరం లేదు. ఎందువల్లనంటే శ్రీకృష్ణుడు సమస్తం ఇస్తాడని మనకు తెలుసు. ఇది జ్ఞానం. ఉదాహరణకు, ఒక 100 రూపాయల నోటు పిల్లవాని చేతికి చిక్కితే అప్పుడు మనం ఆ బాలుని పొగడవలసి వస్తుంది. ఓహో, నీవు చాలా మంచివాడివి, ఈ చాక్లెట్లు తీసుకొని ఆ కాగితాలు నాకు ఇవ్వు, అవి ఎందుకు పనికిరావు, ఒట్టి కాగితాలు మాత్రమే అని అంటాము. అప్పుడు ఆ పిల్లవాడు, అవును, వీటిని తీసుకోండి, చాక్లెట్లే బాగున్నాయి అంటాడు. 2 పైసల చాక్లెట్లు చాలా తియ్యగా ఉంటాయి. అందుకే మనం అలాంటి పని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి ధనం తీసుకున్నవాడు నరకానికి వెళుతాడు కాబట్టి. ఏ విధంగానైనా అతని నుంచి ధనం తీసుకుని అతనిని కృష్ణ చైతన్యోద్యమంలో పాల్గొనేటట్టు చేయవచ్చును. బాబ్, అలా అయితే అతడు నరకానికి వెళ్ళడు. నరకానికి వెళ్లకుండా మీరు అతన్ని రక్షించారు. ఎందుచేతనంటే శ్రీకృష్ణుని కోసం ఖర్చు చేయవలసిన ప్రతి పైసా లెక్కలోకి వస్తుంది. ఓహో, ఇతడు ఒక పైసా ఇచ్చాడు కావున దీనిని అజ్ఞాత సుకృతి అంటారు. తనకు తెలియకుండానే చేసే ఆధ్యాత్మిక కార్యం. వారు ఆలోచించలేరు. కాబట్టి సాధువులు వారికి జ్ఞానోదయం కలిగించటానికి, వారికి శ్రీకృష్ణుని సేవించటానికి ఒక అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అది సాధువుల కర్తవ్యం. అలా కాక ఇతరుల వద్ద ధనం తీసుకుని తన సొంత విషయ సుఖాల కోసం వినియోగిస్తే నరకానికి వెళతాడు.
దానితో వాడు దుర్గతి పొందుతాడు. అటువంటి వాడు మోసగాడు, నిజంగా దోషి. మీరు ఎవరి నుండి కూడా డబ్బు తీసుకొని మీ విషయ భోగాలకు ఉపయోగించరాదు. బాబు, కృష్ణ చైతన్యం పొందని నాకు తెలిసిన కొందరిని సంగతి గురించి నేను ఆలోచిస్తున్నాను. శ్రీల ప్రభుపాద గారు, శ్రీకృష్ణుడు అంటే భగవంతుడని అర్థం. బాబు, వారికి భగవత్ చైతన్యం తక్కువ, కానీ వారు ఇతరుల నుంచి ఏమీ తీసుకోరు. అంతవరకు వారు నిజాయితీ గలవారే. ఇతరులతో నిష్కపటంగా ఉండడానికి ప్రయత్నిస్తారు వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇతరుల ధనాన్ని తీసుకోరు, కానీ భగవంతుని నుంచి ధనాన్ని తీసుకుంటున్నారు. అవునా బాబ్? మరి అలాంటి వారు పాక్షికంగా అయినా మంచివాళ్ళు కారా? ప్రభుపాదుల వారు భగవంతుడే సర్వాధికారి అనే సిద్ధాంతాన్ని అంగీకరించినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అయ్యే అవకాశము లేదు. బాబు, నాకేమనిపిస్తుందంటే, నేను చెబుతున్నా ఈ మనుష్యులు ఏ విధంగానైనా ఒకవేళ వారి చుట్టూ ఉన్న వారు దొంగతనం చేస్తూ ఉండవచ్చునేమో, కానీ వారు మాత్రం చిత్తశుద్ధి కట్టుబడి దొంగలించకుండా ఉంటారు. ఇలాంటి వారు కొంత మంచి చేయడానికి అర్హులని నాకు అనిపిస్తుంది. ప్రభుపాదుల వారు తానేది దొంగలించడం లేదని భావించేవాడు కూడా సర్వం శ్రీకృష్ణునిదే అని ఎరుగడు, కాబట్టి దొంగే అవుతాడు. కనుక వాడేది తీసుకున్నా దొంగలించడమే అవుతుంది. బాబు, అతడు కొంచెం చిన్న దొంగ కదా ప్రభుపాదుల వారు. ఈ శాలువా నాది అని మీకు తెలియకపోవచ్చును, కానీ మీరు దీనిని తీసుకొని పోతే అది దొంగతనం కాదా? బాబు, కావచ్చును, కానీ ఇది మీది అని తెలిసి కూడా తీసుకుంటే తెలియక తీసుకొని పోయిన వానికంటే పెద్ద దొంగనవుతాను కదా. అది ఎవరిది కాదనుకొని తీసుకుంటాను. ప్రభుపాదుల వారు ఇది కూడా దొంగతనమే. ఎందుచేతనంటే అది ఎవరిదో ఒకరిది అయి ఉండాలి. దానిని వారి అనుమతి లేకుండా మీరు తీసుకున్నారు. దాని యజమాని ఎవరో యథార్థంగా మీకు తెలియకపోవచ్చును, కానీ అది ఎవరిదో ఒకరిది అయి ఉండాలి అని తెలుసుకును కదా. అది జ్ఞానం. కొన్ని సమయాలలో మనకు దారిలో విలువగల వస్తువులు ఎవరో వదిలి వెళ్ళినవి కనిపిస్తాయి. అవి ఆ బాటలను బాగు చేయడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సామగ్రి గాని, ఏవైనా విద్యుత్ పరికరాలు గాని అయి ఉండవచ్చును. ఓహో, అదృష్టవశాత్తు ఈ వస్తువులు ఇక్కడ పడి ఉన్నాయి, నేను వీటిని పట్టుకుపోతాను అని ఎవరైనా అనుకుంటే అది దొంగతనం కాదా? బాబు, అది దొంగతనమే. శ్రీల ప్రభుపాదుల వారు సరే, అవన్నీ ప్రభుత్వానికి చెందినవని అతనికి తెలియక తీసుకొని పోతాడు, అది దొంగతనం. పట్టుబడితే బంధించి శిక్షిస్తారు. అలాగే మీరు ఏమి దొంగిలించినా, మీరు నదిలోని నీరు త్రాగారనుకోండి, నదీ జలం మీద బాబు కాదు. శ్రీల ప్రభుపాదుల వారు అందుకే అది దొంగతనం. నదిని మీరు సృష్టించలేరు, దాని యజమాని ఎవరో మీకు తెలియదు, అది మీది కాదు. కాబట్టి అందులోని నీరు మీరు ఒక చిన్న పాత్రలో త్రాగినా మీరు దొంగే, కానీ మీరు నిర్దోషినని అనుకుంటారు. వాస్తవానికి మీరు దొంగ. మీరు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరించాలి. ఓ కృష్ణ, ఇది నీవు సృష్టించింది కాబట్టి దయచేసి దీన్ని తాగనివ్వు, అది నిజాయితీ అంటే. ఈ విధంగా భక్తుడు నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటాడు. ప్రతి పని చేసేటప్పుడు ఓ ఇది శ్రీకృష్ణునికి సంబంధించినది, ఇది నిజాయితీ అంటే. కాబట్టి కృష్ణ చైతన్యం లేని ప్రతివాడు నీచుడు, దుర్మార్గుడు, దొంగే. సారాంశం ఏమిటంటే, శ్రీకృష్ణుని గురించి తెలియని వాడికి సద్గుణాలు ఉండవు, నిజాయితీ గాని జ్ఞానం కానీ లేనివాడు, కాబట్టి వాడు 3వ తరగతికి చెందినవాడు. ఇదేమి అసత్యం కాదు, నిజం. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటో, నిజాయితీ అంటే ఏమిటో మీకు అర్థమైందన్నమాట. బాబు, ఒక రకంగా శ్రీల ప్రభుపాదులు మరో రకంగా కూడా ఉందా? జాబ్ నవ్వుతాడు. మరో మార్గం ఉందా? దీన్ని కాదంటారా? బాబ్ మరియు శ్రీల ప్రభుపాదుల వారు కూడా నవ్వుతారు. దీనికి బదులు మరొకటి ఉందా? ఎవరైనా ఖండించగలిగిన దానిని మనం చెప్పడం లేదు, ఆ అనుభవం మనకు ఉంది అంటే మనం ప్రతి వారిని ఎదిరిస్తాము, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాము. ఇంతవరకు శ్రీకృష్ణుడు మనల్ని రక్షించాడు. పెద్ద పెద్ద నగరాలలో, పెద్ద పెద్ద సభలలో నా ఉపన్యాసం అయ్యాక ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని అడిగేవాడిని. బాబు, ఇప్పుడు నాకు ఏ ప్రశ్నలు లేవు. శ్రీల ప్రభుపాదులు లండన్లోని కాన్వే హాల్లో నేను 12 రోజులు ఉపన్యాసాలు ఇచ్చాను. అక్కడ ప్రతిరోజు సభ అయిపోగానే ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా అని అడిగేవాడిని. బాబు, చాలా ప్రశ్నలు వేసేవారా? ప్రభుపాదుల వారు అవును, వేసేవారు. చాలా మూఢత్వ ప్రశ్నలు. బాబు, నేను మరో ప్రశ్న వేస్తాను. మూఢత్వం అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు జ్ఞానం లేకపోవడమే మూఢత్వం. భారతీయుడు ప్రభుపాదుల వారు నేను ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగనా? ప్రభుపాదుల వారు అడగండి. భారతీయ భక్తుడు కొంతకాలం క్రితం
కలకత్తాలో ఒక సప్తాహం జరిగింది. దానికి జంతువులపై క్రూరత్వ నివారణ సప్తాహం అని పేరు పెట్టారు శ్రీల ప్రభుపాదుల వారు. అవును, ఇది మరొక మూఢత్వం. వారు క్రూరత్వ నివారణకు ప్రకటనలు ఇస్తున్నారు. కొన్ని వేల కబేళాలను వారు నడుపుతున్నారు. మీరే చూడండి, ఇది ఒక మరో రకమైన మూఢత్వం. వారు నిరంతరం ప్రాణహింస చేస్తూనే ఉన్నారు, కానీ ఒక సంఘాన్ని స్థాపించుకున్నారు. అంటే అది ఒక దొంగల గుంపు, గుడ్ మ్యాన్ అండ్ కంపెనీ అని పిలుచుకుంటారు. భారతీయుడు కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ప్రభుపాదుల వారు, మీరు అడగక ముందే దానికి సమాధానం ఇస్తున్నాను. వారి వాదం ఏమిటంటే ఏ జంతువునైనా సరిగా పోషించలేకపోవడం క్రూరత్వం. కాబట్టి ఆకలితో దాన్ని మార్చడం కంటే దాన్ని ఒక్కసారే చంపివేయడం మంచిదని అదే వారి వాదం. అవునా బాబు? అవును. శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని అంత బాధ పెట్టడం కంటే చంపడం మంచిది అని వారు వాదిస్తారు. ఈ వాదం కమ్యూనిస్టు దేశాల్లో కనిపిస్తుంది. ఒక వృద్ధుడు బాధపడుతున్నాడు కాబట్టి అతను చంపడం మంచిది. ఇక ఆఫ్రికాలో అయితే ఒక వర్గం వారు తమ ముత్తాతలను చంపి పండుగ చేసుకుంటారట. అవునా? ఒక శిష్యుడు, నాకు అత్త మామ ఉండేవారు, వారు సైన్యంలో ఉన్నారు. వారు విదేశాలకు వెళ్ళేటప్పుడు తమ కుక్కను తమ వెంట తీసుకొని వెళ్ళలేకపోయారు. అయ్యో పాపం, ఈ కుక్క మేము లేకపోతే గుండె పగిలి చస్తుంది అని భావించి దాన్ని చంపివేశారు. శ్రీల ప్రభుపాదులు గాంధీ తన జీవితంలో కూడా అతడు ఒక దూడను ఆవును చంపివేశాడు. ఇది చాలా బాధపడుతుందట. అందుకు దానిని ఆ విధంగా బాధపడనివ్వడానికి బదులు చంపివేయండి అని గాంధీ ఆజ్ఞాపించాడట. గిరిజన దాస, నిన్న మీరు ఆధ్యాత్మిక గురువు తన శిష్యుల పాప కార్యాలకు బాధపడవలసి వస్తుందని అన్నారు. పాప కార్యాలు అనే మాటకు మీరు చెప్పే అర్థం ఏమిటి? శ్రీల ప్రభుపాదులు, పాప కార్యాలు అంటే నేను మీకు ఉపదేశించిన సిద్ధాంతాలను నేను అనుసరిస్తాను అని దీక్ష తీసుకునేప్పుడు ప్రతిజ్ఞ చేసి వాటిని అతిక్రమించారనుకోండి, అది పాప కార్యం. ప్రతిజ్ఞ చేయడం చాలా సులభం. మీరు ప్రతిజ్ఞను భగ్నం చేసి చెడు పనులు చేస్తారు. అందుచేత మీరు పాపాత్ములు అవుతున్నారు. అవునా కాదా? గిరిజన దాస, అవును. అయితే కొన్ని పనులు ఉన్నాయి, వాటిని చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. కానీ మేము వాటిని చేయడానికి ప్రయత్నించినా సరిగా చేయలేకపోతున్నాము. ప్రభుపాదుల వారు, అదెలాగా? మీరు చేయడానికి ప్రయత్నించినా చేయలేకపోవడమా? అదెలాగా? గిరిజన దాస, ఏకాగ్ర చిత్తంతో జపం చేయడం. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా శ్రీల ప్రభుపాద, అది ఒక తప్పు కాదు. ఒక పని చేయడానికి మీరు ప్రయత్నించారనుకోండి, అనుభవం లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి మీరు దాన్ని చేయలేకపోవచ్చును, అది తప్పు కాదు. మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఒక భక్తుడు శక్తి కొద్దీ ప్రయత్నిస్తాడు, కానీ అసమర్థత వల్ల ఒక్కొక్కప్పుడు విఫలం అవుతాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడిని క్షమిస్తాడు. భగవద్గీత 9వ అధ్యాయం 30 శ్లోకంలో కూడా దానిని గురించి ఇలా ఉంది, ఆపిచేత్ సుదాచారో భజితే మామనన్య భాగ్ సాధురేవా సమంతవ్య. మిక్కిలి అసహ్యమైన పనులు చేసేవాడు కూడా భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉంటే అతన్ని సాధువుగానే పరిగణించాలి. ఒక్కొక్కసారి బుద్ధిపూర్వకంగా కాక పూర్వపు దురాలవాట్ల వలన ఎవడైనా తుచ్చమైన పనిని చేయవచ్చును, కానీ వాడు పాపం చేశాడని అర్థం కాదు. అయితే వాడు ఆ పని చేసినందుకు పశ్చాత్తాపం పొందాలి. ఈ పొరపాటు నేను చేశానే అని దానిని మళ్ళీ చేయకుండా ఉండడానికి చేతనైనంత వరకు ప్రయత్నించాలి. కానీ అలవాటు బలీయమైనది కనుక కొన్ని సమయాలలో మీరు ఎంత ప్రయత్నించినా మాయా ప్రభావం ప్రబలమై మిమ్మల్ని గోతిలో పడవేస్తుంది. అది క్షమించదగినది. శ్రీకృష్ణుడు క్షమిస్తాడు, కానీ బుద్ధిపూర్వకంగా తప్పు చేసేవారు క్షమించబడదు. నేను భక్తుణ్ణి కదా అనే గర్వంతో నేను జపం చేస్తున్నాను కాబట్టి ఏ పాపమైనా చేయవచ్చును, అది రద్దయిపోతుందిలే అని అనుకుంటే అది మహా అపరాధం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, అవకాశం వచ్చినందుకు. హరే కృష్ణ. మొత్తం అయిపోయింది ఈ రోజుకి. సో ఇంకా ఇక్కడికి ఆపుదాం. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఏదైనా ఉంటే కనుక కొన్ని తీసుకుందాం ఈరోజు. హరే కృష్ణ. రాధిక ఉంటుంది, స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. చాలా 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 బాగుంది ప్రభుజీ క్లాస్. చాలా ఎంత నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉందంటే మేము ఎలా జీవిస్తున్నాం అనేది కళ్ళకి కట్టినట్టుగా చాలా 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 బాగుంది. నిజంగా ఒకటి ప్రభుజీ,
ఇప్పుడు ఆస్తిపాస్తులు అంటే నావి నావి అనేది ఒక విషయం డౌట్ గా అడుగుతున్నాను. పిల్లలు మన ద్వారా వస్తారు, మన నుండి రారు. పిల్లలు కూడా నా ఆస్తి అని చెప్పుకుంటారు అందరు గర్వంగా. అది కూడా తప్పే కదా ప్రభుజీ. అంటే నేను చదివాను ఒక దగ్గర, అంటే మన ద్వారా సమాజానికి అందించబడతారు, మన కోసం కాదు. అంటే మన కోసం అని మనం ఫీల్ అవ్వకూడదు. అంటే ఏ ఆస్తి అంటే బేసిక్ గా అది మనకి సహాయపడుతుంది కాబట్టి మనం ఆస్తి అనుకుంటాం. మనకి అలా మన పిల్లలు కూడా మనకి సహాయపడితే గనుక మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నిజంగా గొప్ప ఆస్తి అది కూడా. ఓకే ప్రభుజీ. మీరు ఆ విధంగా ఆస్తిగా మార్చుకోండి మీ పిల్లల్ని. మనం ధర్మంగా ఉండి వారిని ధర్మంగా పెంచాలి కదా. పెంచితే అది మీ గొప్ప ఆస్తి అవుతుంది తప్పకుండా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రమీల మాతాజీ. మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ, ఈ రోజు చాలా చాలా బాగా చెప్పారు క్లాసు. మానవ జన్మ యొక్క పరమార్థం కూడా చెప్పారు మీరు, అండ్ చాలా సాధనలు కూడా చెప్పారు. అండ్ ప్రపాద్ అండ్ బాబ్ డిస్కషన్ చాలా బాగున్నాయి ప్రభుజీ. ఇక్కడ మనము ఎందుకు ఈ మానవ జన్మ అనేది ఉద్దేశించబడింది అనేది మనకి అది అర్థం చేసుకోకుండా ఈ భౌతిక ఆనందం కోసమే మనం ఎంతో ఆరాటపడుతున్నాము. సోపాన భూతం మోక్షస్య అనేది గరుడ పురాణంలో చెప్పారు. ఈ మానవ జన్మ అనేది మనం భగవంతుని మోక్షాన్ని పొందడానికి, భగవంతుని చేరుకోవడానికి అనేది అందరూ ఇన్ జనరల్ అందరూ మర్చిపోయి మనము ఈ షట్రూపులకే దాసోహమై ఆనందం కోసమే మనం ప్రయత్నిస్తున్నాము. అసలైన ఆనందం ఎక్కడా లేదు, ఆత్మలోనే ఉంది అనేది మనం గుర్తించకపోవడం అనే అజ్ఞానం వల్ల ఇది అవుతుంది. అలాగే మనము ఒక మురళిని తీసుకుంటే అది ధరాశ్రిత అధరాశ్రిత అనేది మనకు అర్థమవుతుంది కదండి ప్రభుజీ. ఎప్పుడైతే కృష్ణుని యొక్క చేతిలో ఉంటే అది అధరాశ్రిత అవుతుంది. అదే అంతకుముందు అది ధరాశ్రిత, అంటే భూమి నుంచి ఆ వృక్షం అనేది వచ్చింది కాబట్టి అప్పుడు ధర అంటే ఈ మర్త్యలోకాన్ని ఆశ్రయిస్తే ఈ దుఃఖాలేమనేది మనకు వస్తుంది అనేటువంటి జ్ఞానం. ఎప్పుడైతే భగవత్ సూచనలు భగవంతుని యొక్క అధరామృతం నుంచి వచ్చినటువంటి భగవద్గీత, భాగవత రామాయణులు ఆ జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఆనందం అనేది మనకు కంప్లీట్ గా పర్మనెంట్ గా ఉండేది అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ జీవితం అనేది ఒక క్షణంలోనే వెళ్ళిపోతుంది అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. దుర్లభో మానుషో దేహినాం దుర్లభం అనే వైకుంఠ ప్రియ దర్శనం. 84 లక్షల జీవరాశుల్లో ఈ ఒక్క మనుష్య జన్మలోనే మనం తరిస్తాం అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది ప్రభుజీ. ఎందుకంటే ఇంకా ఏ జీవరాశికి కామన్ సెన్స్ అనేది లేదు, ఈ మోక్ష సాధన, ఈ జ్ఞానం అనేది లేదు. ఈ ఒక్క జీవితాన్ని అది కూడా ఒక బుడగలాగా వెళ్ళిపోతుంది. అంతలోపలే మనం ఈ షడ్రిపులకు ఆశ్రితమై ఇక్కడే ఈ మర్త్యలోకంలో ఉండి ఈ బాధల్ని కంటిన్యూ చేసుకుంటూ అన్ని జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడు తెలిసినటువంటి జ్ఞానాన్ని అప్పుడే ఆచరిస్తే, ఇప్పుడు రావణాసుడు అనుకున్నాడంటే ప్రభుజీ నేను ఎంతో చేయాలి, ఈ ఒక్క 3 కోరికలు మిగిలిపోయాయంటే ప్రభుజీ రావణాసురుడికి. అవేంటివి అంటే, నేను నరకంలో చాలా మంది గోతులున్నాయి, పాపులందరినీ ఆ గోతుల్లో వేసేసి హింసిస్తున్నారు, ఆ గోతులు నేను సక్రమంగా చేసేయాలి అనుకున్నారంట ప్రభుజీ రావణాసురుడు ఎప్పుడు నరకానికి వెళ్ళినప్పుడు. కానీ ఆ పని చేయలేకపోయారంట. అలాగే స్వర్గానికి నిచ్చెన వేయాలనుకున్నారంట, అది చేయలేకపోయారంట. ఇలా అంటే ఎప్పుడు మీరేమి చేయలేకపోయారు మీ జీవితంలో అంటే ఈ పనులు నేను చేయలేకపోయాను, కానీ ఎప్పుడు పనిని అప్పుడే మనం చేసేస్తే అయిపోతుంది. ఈ మానవ జన్మ యొక్క పరమార్థాన్ని మనము ఈ భాగవత భక్తుల ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, ఆచార్యుల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పాటిస్తే అసలైన ఆనందం అనేది తెలిసిపోతుంది. అలాగే ప్రభుజీ నాకు అనిపించింది ఏంటంటే, స్థూల శరీరం సూక్ష్మ శరీరం మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఈ స్థూల శరీరం అనేది టెంపరీ, సూక్ష్మ శరీరం మనము. ఎలా అయితే మనం ఆహారాన్ని భౌతిక శరీరానికి ఇస్తామో అలాగే ఈ జ్ఞానాన్ని ఆత్మకి ఇచ్చి మనము ఎలివేట్ అయిపోవచ్చు. ఈజీగా మనం శాశ్వత ఆనందం, అందరూ ఆనందం కోసమే కదండి ప్రభుజీ ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ ఆనందాన్ని మనం త్వరగా పొందవచ్చు ఈ జ్ఞానం. అప్పుడు మనం అధరాశ్రిత అవుతాము. ఆ చిన్న లాజిక్ ని మనం అర్థం చేసుకుంటే ఈ రిపిటేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అనేది తీసుకోవాల్సిన అవసరమే మనకు ఉండదు అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ప్రభు. ఎందుకంటే వీటిలోనే పడిపోయి మనము ఇదే ముఖ్యం అనుకుంటాను. జంతువులకి మనకు ఏమి తేడా లేకుండా పోతుంది. అది అర్థం చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కదండి ప్రభుజీ.
ఆహార నిద్ర భయమైతున్నాం అదే పాటిస్తున్నాం. ఆహార నిద్ర భయమైతున్నాం సామాన్యమేతత్ పశుభి నరణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. అదే అదే మనం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఈ జ్ఞానాన్ని తీసుకుంటే చాలా ఈజీగా మన ఆత్మలోనే పరమానందం ఉంది. ఆత్మ సాక్షాత్కారం తెలుసుకుంటే పరమాత్మ ఆత్మ రెండే ఉన్నాయి ప్రభుజీ. ఈ రెండు వస్తువులే ఉన్నాయి. ఎప్పుడైతే పరమాత్మని మనం ఆశ్రితం అవుతామో పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది మనకి పర్మనెంట్ గా ఉంటుంది అనేది బాగా అర్థమైంది ప్రభుజీ మీ క్లాస్ ద్వారా. హరే చెప్తున్నారు మీ కృష్ణ, గురించి. ఇక్కడ ఎవరో ధన్యవాదాలు. కామెంట్స్ లో మీరు క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ప్రచారం అని చెప్పి చాలా బాగా చెప్తున్నారు. అయ్యో. మీరున్న ఏరియాలో మీరు అదే. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి తప్పకుండా. కానీ ఇది చూసే భయం అవుతుంది ప్రభుజీ గరుడ పురాణంలో. ఎందుకంటే గరుడ అడిగారంటే ఎవరు నరకానికి వెళ్తారంటే ఎవరైతే మానవ జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా వీటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి ఇక్కడే సఫర్ అవుతుంటారు, వాళ్ళు నరకానికి వస్తారు. అప్పుడు ఎప్పుడైతే యమకింకర్లు వస్తారు అప్పుడు అడుగుతారంటే మీరు ఏమైనా ధర్మాన్ని పాటించారా? ధర్మం అంటే ఏంటి? మన లక్ష్యాన్ని తెలుసుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవడమే కదండి ప్రభుజీ. లేదా వీటి నుంచి ఫ్రీ అవ్వకపోవడం, అది తెలుసుకోకుండా పోతే వాళ్ళు నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువే చెప్పారు. అది భయం వేస్తుంది ప్రభుజీ. ఆ విధంగా మనం తెలుసుకొని ఎంతో మంచిగా చెప్తారంటే ప్రభుజీ. శ్లోకాల ద్వారా చెప్తారు, లేదంటే శోక శస్త్రాల ద్వారా ఉపయోగిస్తారంట భగవంతుడు. అంటే ఇక్కడ భగవంతుడు అని కాదు, ఆయన నియమించినటువంటి ఈ ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘిస్తే అబైడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద నేచర్ మనలోనే ఉంది ప్రభుజీ. అంతే, మనం చేసేటువంటి కర్మల వల్ల మనకే వస్తున్నాయి కాబట్టి. బట్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ గివింగ్ దిస్ నెక్టర్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ అజ్ఞాన అనేది సోపాన భూతం మోక్ష అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ, మనం మీ కొంచెం క్లాస్ మిగతా చాలా ప్రశ్నలు కూడా బాగుంది. తీసుకుందాం. చాలా మంది ప్రశ్నలు హరే ఉన్నాయి. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. ప్రణామం ప్రభుజీ. ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రభుజీ ఇప్పుడు మనము ఈ దీక్షలో ఉన్నాం కదా ప్రభుజీ, మనము హరే కృష్ణ హరే రామ మంత్రం ఒక్కటే చేస్తే సరిపోతుంది కదా ప్రభుజీ. స్వామిని ఒక్కరినే పట్టుకోవాలి, మిగతావన్నీ అవసరం లేదు కదా ప్రభుజీ. అందరూ ఆయన సాంగత్యంలోనే ఉన్నారు అనేది తెలుసు ప్రభుజీ. కానీ ఇక్కడికి రాకముందు వరకు రకరకాల దేవుల్ని అన్ని అందరినీ పూజిస్తా నామస్మరణ చేస్తా ఉంటాము. అందుకని డౌట్ వచ్చింది ప్రభుజీ నాకు. ఇది మహామంత్రం అని చెప్పారు. అన్ని మంత్రాలు ఇందులో వచ్చేస్తాయి, మీరు ఇంకేం చేయక్కర్లేదు. స్వామిని ఒక్కరిని పట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. కలియుగానికి ఇచ్చిన తారక మంత్రం ఇది చేస్తే అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే ప్రభుజీ, ప్రొఫెషనల్ గా నేను అస్ట్రాలజర్ ని, నా దగ్గరికి హరోస్కోప్స్ చూపెట్టుకోవడానికి వస్తుంటారు ప్రభుజీ. వాళ్ళకు కూడా చూసినప్పుడు వాళ్ళు ఎటువంటి కర్మలతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఈ సమస్యలు అని కొద్దిగా వివరించగలుగుతాం. అప్పుడు మేము వాళ్ళకి రెమెడీస్ ఇవ్వాలి ప్రభుజీ, పరిహారాలు. నేనేమో కృష్ణుని పట్టుకున్నాను, ఈ మహామంత్రాన్ని పట్టుకొని జపిస్తున్నాను, కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళకేమో వేరే వేరే చెప్తా ఉంటాను ప్రభుజీ. చెప్పాలి, తప్పదు. అందరినీ ఇలానే జపం చేయండి, ఈ భగవంతుడు ఒక్కరిని పట్టుకుంటే మీకు అన్ని తీరుతాయంటే అది ఎంతవరకు నమ్ముతారో తెలియదు. అందుకే నేను చేస్తున్న వృత్తికి, నేను తీసుకున్న దీక్షకి నాకు ఎలా అనుసంధానం చేయాలో తెలియదు ప్రభుజీ, చెప్పండి. కానీ నాకు అర్థమైంది, స్వామిని పట్టుకుంటే ఖచ్చితంగా పలుకుతారు అనే విషయం నాకు అర్థమైంది స్వామి. నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి ఏ పరిహారాలు అవసరం లేదు, ఇది ఒక్కటి చెయ్యండి అని చెప్పాలనుకుంటాను. కానీ ఇన్స్టెంట్ గా కావాలి కదా ప్రభుజీ మన వాళ్ళు ఎవరికైనా గానీ సొల్యూషన్ అనేది. చెప్పండి ప్రభుజీ దీని గురించి. రూపాల్ గారు చైతన్య చరిత్ర చాలా సరళమైన విషయం రాస్తారు. భగవంతుడికి మనందరి భవిష్యత్తు తెలుసు. ఏ విధంగా తెలుసు అంటే, చూడండి, మనం కూడా ఎవరి భవిష్యత్తు అని చెప్పొచ్చు. మనకు ఆ వ్యక్తి తెలుసు అనుకోండి, ఇదివరకు ఎలా ఉన్నాడో మనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసు. దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది మనం చెప్పగలం కదా. చెప్పగలం. ఇప్పుడు ఎలా అంటే వాడికి ఆల్రెడీ ఒక 6 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి, వాడు ఇప్పుడు కూడా చదవట్లేదు. వాడి తర్వాత ఏమవుతాడు మనకు తెలుసా? అంటే ఇదివరకు ఎలా ఉందో తెలుసు, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసు. దీన్ని బట్టి తర్వాత ఏమవుతుందో మనకు తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు ప్రభుజీ. ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఇదే ఆస్ట్రాలజీ అనమాట బేసిక్ గా. సో అది ఎవరికైనా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆడికి భవిష్యత్తు ఇప్పుడు బాగా చదువుతున్నాడంటే మనం చెప్పొచ్చు అనమాట. ఆడికి దానివల్ల పశ్చాత్తాపం కలిగింది, ఏదో ఇప్పుడు కొంచెం వాడు బాగా చదవాలని నిర్ణయించుకున్నాడు అనుకోండి, అప్పుడు వీడికి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సో అలా చాలా మంది యొక్క భవిష్యత్తు ఫిక్స్ అనమాట ఈ ప్రపంచంలో.
ఎందుకంటే అవును ఎవరు కూడా ప్రభు. ఎవరు మారట్లేదు. ఎవరు మారట్లేదు. వాళ్ళు అలా గుడ్డెది చేలో పడినట్టు పోతూనే ఉన్నారనమాట. అందుకని చాలా మంది యొక్క భవిష్యత్తు అనేది ఫిక్స్ అన్నమాట. కర్మ అనేది మనని ఏ విధంగా వెంట పడుతుంది అంటే చూస్తే గనక మనకి ఏది మంచి అని మనకు తెలిసినా సరే మనం చేయలేకపోతూ ఉంటాం. అవును తప్పని ప్రభు. తెలిసినా సరే దాన్ని మానుకోలేకపోతూ ఉంటాం. ఆ విధంగా మన కర్మ అనేది మనల్ని బంధిస్తుంది అనమాట. మన కర్మ బంధనం నుంచి మనం బయటపడాలి అంటే మనకి ఏది సత్యం, ఏది మంచిది అనేది మనం చేసే శక్తి అనేది మనకి రావాలి. ఏది అవును తప్పు అని ప్రభు. తెలిసిన తర్వాత దాన్ని అవాయిడ్ చేసే శక్తి రావాలి మనకి. అప్పుడు మాత్రమే మన కర్మ అనేది మనల్ని వేధించదు. అప్పుడు దాకా మన కర్మ అనేది మనం వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాగిపోతుండే వాడు తెలిసిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వాడు దాన్ని మానుకుంటే వాడి కర్మ మారుతుంది, కానీ వాడు మానుకోపోతే వాడి కర్మ ఏమైనా మారుతుందా? వాడి కర్మ ఏం మారదు. ఇప్పుడు నీ కర్మ అనుభవించంటే డాక్టర్ చెప్తాడు, నేను నీ కర్మ నువ్వు అనుభవించంటాడు. అంతే నేను చెప్పాను ఇది మానేసుకో అని. నేను మాట్లాడి నీ కర్మ అంటాడు అనమాట. అంటే ఏంటి, వాడి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? వాడి నుంచే వస్తుంది అనమాట. నువ్వు కర్మ నువ్వు మార్చుకోదలుచుకోలేదు ఇంక నువ్వు. అంటే నువ్వు ఫాలో అంతే, నువ్వు పో అంతే. అలాగా ఇంట్లో ఇప్పుడు అది మారాలంటే ఎలా వస్తుంది? అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వాడి యొక్క మనసు ఇంద్రియాల మీద ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని వాడు అనుకూలమైన దాన్ని వాడు యాక్సెప్ట్ చేయగలుగుతాడు, ప్రతికూలమైన దాన్ని వాడు వదిలేయగలుగుతాడు అనమాట. అప్పుడు దాకా అనుకూలమైనది యాక్సెప్ట్ చేయడు, ప్రతికూలమైనది వదలడు, వాడి కర్మ మారదు. వాడి కర్మ మారదు అనమాట. మనం ఎన్ని నదుల్లో మునిగినా ఏం చేసినా సరే వాడి కర్మ అనేది మారదు. సో ఆ అనుకూలమైనది యాక్సెప్ట్ చేయడానికి, ప్రతికూలమైన దాన్ని వదిలేయడానికి మనకి భగవంతుని యొక్క నామ సంకీర్తన, భక్తుల యొక్క సాంగత్యము, ఇవన్నీ భాగవత శ్రవణము, ఇవన్నీ కూడా మనకి సహాయపడాలి. సహాయపడితే వాడి కర్మ మారుతుంది. లేకపోతే వాడి కర్మ అనేది అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఏ విధంగా నా తల మీద భారం ఉంది, దాన్ని భుజాల మీద వేసుకోవచ్చు. ఈ భుజం మీద ఎక్కువ భారం ఉంది, దీన్ని తీసుకుని ఈ భుజం మీద వేసుకోవచ్చు. అమ్మ భుజం అనేది ఇప్పుడు కాస్త రిలాక్స్ అయిపోయింది, అవునా? ఈ షోల్డర్ బ్యాగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను, తగ్గిపోయిందా? భారం పోయిందా? పోదు. సో అది ఏమంటే నాకెందుకు సందిగ్ధత అంటే ప్రభుజీ, నేను ఒక మార్గంలో నడుస్తున్నాను, నాకు అది సరైనది అని అనిపించినప్పుడు నా దగ్గరకి ఏ విధంగా వచ్చిన ప్రభుజీ, అస్ట్రాలజర్స్ అనే కాదు, ఇంట్లో గానీ స్నేహితుల ఎక్కడైనా కూడా నేను దాన్నే చెప్పాలి కదా ప్రభుజీ. కానీ నేను డిఫరెంట్ గా చెప్పాల్సి వస్తుంది అని ఒక చిన్న పెయిన్ అన్నమాట నాకు. లేదు, చెప్పండి. చెప్తూ ఇది కొంతమంది మన ప్రణవాన్ని కూడా చెప్తున్నారు. ఒక డాక్టర్ ఉన్నారంటే మహారాష్ట్రలో, అన్ని మెడిసిన్స్ రాసి అందరికి భగవద్గీత చదవమని చెప్పిస్తూ ఉంటాడంట ప్రిస్క్రిప్షన్ లో భాగం అనమాట. అలాగా మీరు కూడా మీ యొక్క ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిని మీరు భగవంతునికి అనుసంధానం చేయొచ్చు అనమాట. ఈ విధంగా అందరికి మీరు చెప్తే ఇంకా వింటారనమాట. బేసిక్ గా మీరు చెప్పారు కాబట్టి ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. సో ఆ విధంగా చాలా ఉపయోగం కూడా. అవును ప్రభుజీ, చాలా థ్యాంక్స్ ప్రభుజీ, చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అసలు మీరు క్లాస్ చెప్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం ప్రభుజీ. ఇలా కూడా చెప్తున్నారు, అసలు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో మాకు తెలియని విషయాలు అసలు ఇలా కూడా వినొచ్చు. ఇంకా 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 వినాలని అనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా కానీ పని అక్కడ పెట్టేసి మీరు ప్రవచనాలు వినాలని అనిపిస్తుంది ప్రభుజీ. అసలు ఎన్ని తెలియనివి తెలుసా ప్రభుజీ, అసలు ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేసామో జీవితం అంతా అని అనిపిస్తుంది. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి అనమాట. అసలు ఇప్పుడు డయాలసిస్ కి వాళ్ళు చాలా పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి. నేను అన్నాను, కృష్ణుని దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పుకో, మొత్తం నీదే భారం అయ్యా అని చెప్పుకోండి అని అన్నాను. వాళ్ళు నమ్మట్లేదు. వేరే వాళ్ళు చెప్పింది ఎవరో వేరే అతను చెప్తే పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముడుపు కట్టి 5 వారాలు చెయ్యాలి అని చెప్పారనంట. వద్దు, నువ్వు అవన్నీ వినకు, ఒక్కటి దేవుణ్ణి నమ్ముకొని ఉండు, కృష్ణ జపం చేసుకొని ఉండు, నీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పినా గానీ వాళ్ళు వినట్లేదు ప్రభుజీ. పిల్లగాడికి ఇబ్బంది అవుతుంది, చాలా బాధపడుతున్నారు కూడా. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ప్రభుజీ అసలు. ఏమి ఇప్పుడు మీరు ఏం చెప్పిన వాళ్ళకి కష్టమేనండి అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి బాగా మీదకి వచ్చినప్పుడు మనం అలాంటి ఎక్కువ ఏం చెప్పలేము. వాళ్ళని ఏం చేస్తే చేయనియండి, మీరు చూస్తూ ఉండండి అంతే. మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అంతే, అందుకంటే ఏమి లేదు. మీరు కూడా ఒక్కసారి ప్రభుజీ, ఆ చిన్న బాధ అనిపిస్తుంది అబ్బాయిని చూస్తుంటే, చాలా పెయిన్ వస్తున్నట్టుంది వాడికి, చెప్పలేకపోతున్నాడు. ఒక్కసారి మీరు కూడా వాడి గురించి ప్రార్థన చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ.
చిన్నవారు హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. చెప్పండి. నేను నేను ఇంతకు ముందే భక్తి శాస్త్రిలా ఈ క్వశ్చన్ అడిగిన ప్రభుజీ. నాకు అంటే మనసు మన ఎప్పుడు తప్పులు చేస్తది, తప్పులు చేయడానికి ప్రయత్నిస్తది. దాన్ని మంచి మార్గంలో తేవాలంటే బాగా కష్టమైతది. అయితే ప్రభుజీ వాళ్ళు ఏం చెప్పిండ్రంటే సాధు సాంగత్యంలో ఉండాలా ఎక్కువ, ఇవన్నీ చెప్పిండ్రు. అయినా సాధు సాంగత్యంలో ఉంటాం, ప్రభుపాదల బుక్స్ చదువుతాము, జపం చేసుకుంటాము. ఇవన్నీ అయ్యంగా కూడా ఎందుకు ఇంత తప్పు మార్గంలో పోతుంది? మరి ఇంకా దానికి సాధన ఏం చేయాలి? వందనా మాతాజీ మీరేనా? అవును. ఓకే. ఎందుకంటే ఇది చెప్తారు కదా, బాగా అలవాటు పడిపోయిన ఇదనమాట. అలవాట్లు అంత తొందరగా మారవు అంటారు కదా, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత అనమాట. సో దీనికి కొంచెం ఇంకా టైం పడుతుంది. ఇంకా ఏంటంటే ఎందుకు మారట్లేదు అంటే ఇంకా మనకి ఏదో నమ్మకం ఉంది, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆనందం ఉంది అని పూర్తిగా ఇంకా నమ్మకం పోలేదనమాట. అదంతా కూడా ఇంకా ఇందులో ఆనందం ఉంది, ఎక్కడో మనకి ఆ యొక్క హోప్ ఉందన్నమాట. ఇంకోసారి ట్రై చేద్దాం, ఏదో అంటున్నారు కానీ అంతా కాదులే, ఇక్కడ కూడా ఏదో కొంచెం ఉంది అని ఎక్కడో మనకి ఇంకా విశ్వాసం ఉందన్నమాట. సో అక్కడ దానికి అక్కడ లేదు ప్రభుజీ. నాకు భౌతికం మీద ఆనందం అన్నది నేను మొత్తం వదిలేసిన ప్రభుజీ. మీరు వదిలేశారు కానీ బయట నుంచి వదిలేసాం, అర్థమైందా? బయట నుంచి వదిలేసాం కానీ ఇంకా మనకి ఆ పూర్తి యొక్క విశ్వాసం ఇంకా బలపడటానికి ఇంకా టైం పడుతుంది అనమాట. అంటే ఎంత టైం పట్టొచ్చు? ఇంకా సాధన ఏ విధంగా చేయాలి? నేను పూర్తిగా మారాలనుకుంటే ఎట్లా ఉండాలి ప్రభుజీ? మనం ఏం చేయక్కర్లేదు, భగవంతుడు పరిస్థితులు తీసుకొస్తారు. ఆ పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మనం స్థిరంగా ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్పారు ఏంటంటే 3 రకాలైన అవి ఉంటాయట. ఒకటి పర్వతం, ఆ పర్వతం ధూళితో నిండిన పర్వతం. దాని మీద బాగా వర్షం వస్తే కనుక ఏమవుతుందంటే అది ఇంకా మెరిసిపోతుంది అనమాట ఆ పర్వతం అన్నమాట. ఇంకోటి మట్టితో కట్టిన ఇల్లు. మట్టితో కట్టిన ఇల్లు అక్కడ వర్షం వస్తే అది కరిగిపోతుంది అనమాట ఇల్లు. ఇంకోటి ఇప్పుడే కట్టిన ఇల్లు, సిమెంట్ తో కట్టిన ఇల్లు అనమాట. దాని మీద కొంచెం వర్షం పడుతూ ఉందంటే ఏమవుతుందంటే సిమెంట్ ఇంకా గట్టి పడిపోయి ఇంకా ఇల్లు గట్టిగా అయిపోతుంది అనమాట. సో సాధకులు 3 రకాలు. ఒకటి సిద్ధ పరిపూర్ణత చెందిన సాధకులు అనమాట. వాళ్ళు పర్వతం కొండ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ పరిస్థితులు ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు వస్తే వాళ్ళు ఇంకా గొప్పగా బయటకు వస్తారు. ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు, ధ్రువుడు అలాంటి కథలు చూస్తే ప్రతికూలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా బయటికి వస్తారనమాట. ఇంకోటి బద్ధావస్థలో ఉన్నవాళ్ళు అనమాట, నాస్తికులు లాంటి వాళ్ళు. పరిస్థితులు వస్తే వాళ్ళు ఇంకా భగవంతుని మీద విశ్వాసం కోల్పోతారు, మట్టిలు పూర్తిగా కరిగిపోతుంది అనమాట. కానీ మనం ఏంటంటే ఇప్పుడు అప్పుడే కట్టిన ఒక వెట్ సిమెంట్ తో కట్టిన ఇల్లు అనమాట. దాని మీద ఎంత వర్షం వస్తే అంత మనం ఇంకా గట్టిగా అవ్వాలన్నమాట. ఇది పరిస్థితి చెప్తుంది, ఈ పరిస్థితి చూపిస్తుంది అనమాట. మనం మట్టితో కట్టిన ఇల్లా, సిమెంట్ తో కట్టిన ఇల్లా, పర్వతం లాంటి వాళ్ళమా, మట్టితో కూడిన పర్వతం లాంటి వాళ్ళమా. సో మన యొక్క పరిస్థితులు అనేవి మన యొక్క విశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుతూ పోతున్నాయంటే అది భగవంతుడు అదే చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఎంత ఎగ్జామ్స్ పెడితే వాడి యొక్క బేసిక్స్ అనేది అంత స్ట్రాంగ్ అవుతాయి, అవునా? వాడి యొక్క చదివింది ఇంకా ఇంకా లోతు అవుతుంది అనమాట. వాడి ఎగ్జామ్స్ రాసే కొద్దీ అప్పుడు ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయినా సరే దానివల్ల వాడు తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకుంటాడు, ఇది నేను లోపించాను, దీన్ని నెక్స్ట్ టైం ఎగ్జామ్ లో దీన్ని కవర్ చేయాలి అని వాడు తెలుసుకుంటాడు అనమాట. అలా మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఏం ఫెయిల్ అవ్వకూడదు, ప్రతిసారి అన్ని మార్కులు వచ్చేయాలనుకోకూడదు. ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలి, అందులో నేర్చుకోవాలి, కానీ అది మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ 100% సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. మనం తప్పులు అవుతాయి, మంచి మార్కులు వస్తాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. ఇప్పుడు కూడా తెలియని తెలుసుకుంటూ ఉండాలి. తెలిసింది మళ్ళీ మర్చిపోకూడదు. మళ్ళీ నాకు వచ్చేసింది కదా అని చెప్పి మళ్ళీ మర్చిపోదు, నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ మనం దానికి సరిగ్గా టిక్ కొట్టాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. శిరీష మాతాజీ, మనం ఆఖరి ప్రశ్న తీసుకుందాం ఈరోజు. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ
అందరూ చెప్పినట్టు క్లాస్ చాలా బాగుంది. చాలా మంది క్వెషన్స్ కి మీ ఆన్సర్ ద్వారా కూడా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. నిజమైన ఆనందం భక్తిలో ఉంది అని చెప్తే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు ప్రభుజీ. ఇంకా మనల్ని చూసి వీళ్ళేంటి పిచ్చిగా ఉంటారు అనే పరిస్థితే ఉంది తప్ప అది అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. అంటే కొంతమంది చేసుకుంటారు, చాలా మంది చేసుకోరు అని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, మీరు ఇందాక క్లాస్ లో చెప్తూ సుకృతం చేసుకున్నప్పుడే మంచి జన్మ వస్తుంది అని చెప్పారు కదా. మంచి జన్మ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు పూర్వజన్మలో సుకృతం చేసుకుంటేనే కదా వాళ్ళకి మంచి జన్మ వచ్చింది. మరి ఆ జన్మను మళ్ళీ వినియోగించుకోకుండా మళ్ళీ డౌన్ అవుతే అంటే ఏంటి అర్థం? నాకు అది అప్పుడు సుకృతం చేసుకున్నప్పుడు ఈ జన్మ వచ్చినప్పుడు ఈ జన్మని యూజ్ చేసుకోకుండా మళ్ళీ డౌన్ అవడం ఏంటి ప్రభుజీ? నాకు అది సుకృతం వల్ల మంచి జన్మ వస్తుంది కానీ మంచి బుద్ధి వస్తుందని గ్యారెంటీ లేదు. మంచి రెండు సుకృతం. యాక్చువల్లీ మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటంటే భక్తి ఉన్ముఖ సుకృతం ఒకటి, ఇంకొకటి యొక్క భౌతికమైన సుకృతం అన్నమాట. భక్తిమయ కార్యాలు చేయడం ద్వారా వచ్చే పుణ్యం వేరు. అది పుణ్య శ్రవణ కీర్తనం, భాగవత శ్రవణము, యొక్క నామజపము, భక్తుల యొక్క సాంగత్యము, ఇదంతా కూడా భక్తి ఉన్ముఖ సుకృతి. ఇది ఏంటంటే భగవంతుని మీద విశ్వాసం పెంచుతుంది అనమాట. భగవంతుని మీద విశ్వాసం పెంచుతుంది, భగవంతుని మీద ఆశ్రయాన్ని పెంచుతుంది. కానీ భౌతిక సుకృతి అంటే మనం దాన ధర్మాలు చేయడం వల్ల, అదైతే ఉన్నాయో దేవి దేవతలను అర్చించడం వల్ల, సో అది కేవలం మన భౌతికమైన ఒక సుఖం అనేది పెరుగుతుంది అనమాట. సో అది భగవంతుని మీద విశ్వాసం నిర్మాణం చేస్తుందని గ్యారెంటీ లేదు దానివల్ల. అంటే ఇప్పుడు భౌతికంగా సుఖంగా ఉన్న వాళ్ళు లాస్ట్ జన్మలో వాళ్ళు భక్తి చేసిన వాళ్ళు అన్నట్ట కాదన్నట్టు? లేదు మాతాజీ, భక్తి చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు పుణ్యకర్మలు చేశారనమాట. వాళ్ళు వాళ్ళు భక్తి చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, ఎంతో మంది ఫిలిం స్టార్స్ ఉన్నారు, కోటేశ్వర్లు ఉన్నారు. అందరూ ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు మళ్ళా భక్తి చేశారనమాట. అంతే తప్ప అందరికీ కూడా అది లేదు మళ్ళా. కానీ అది అనుకూలం అనమాట. ఏంటంటే అది అనుకూలం, వాళ్ళు భక్తి చేయడానికి అనుకూలం, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. దురదృష్టం. వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళకి అన్ని కూడా ఉన్నాయి చక్కగా. వాళ్ళు కేవలం భక్తి చేసుకుంటే భగవంతుని వైపుకి వెళ్ళుకోవచ్చు. కానీ వాళ్ళు అన్ని ఉంటే దాన్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళు ఇంకా అధోగతికి పాలవుతున్నారు. అన్ని ఉన్న వాళ్ళకి భగవంతుడు గుర్తున్నాడు. నానుడి ఉంది కదా, అన్ని ఉండి అదే నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు. అంటే వాళ్ళ పూర్వజన్మలో మంచి కార్యాలు చేస్తే వాళ్ళకి ఆ జన్మ వచ్చింది, భక్తి వల్ల రాలేదు. భక్తి రాలేదు. అక్కడ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ నాకు వచ్చింది ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. మనం ఈరోజు ఇక్కడ విరామం తీసుకున్నాం. ఇంకా మళ్ళీ మనం బృందావన యాత్రలోకి వెళ్దాం చాలా మంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ.